ఓకే, ఈరోజు ఫ్యూ మోర్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ప్రీవియస్లీ we discussed purchasing power parity theorem and interest rate parity theorem, అంతేనా? సో దానికి ఐ ఫార్మ్డ్ an example even for purchasing power parity theorem and interest rate parity theorem. So just by taking a spot rate and inflation rates, I identified forward rate. Okay, in case of PPT. In case of IRPT, I assumed a spot rate and I have taken some interest rates, home currency, foreign currency interest rates, and I found out forward rate again. If you can observe and if you can refer few pages which we completed IRPT, PPT రెండిటికి వెళ్ళి ఒకసారి tell me the answers for IRPT and PPT forward rates. Are they both same or different? That's my question. That's it. Same. Forward rate, looking into my example, spot rate same తీసుకున్నాను, inflation rate same, the inflation rate interest rate both same. I just asked you to say forward rates. సేమేనా? ఫార్వర్డ్ రేట్స్ కూడా సేమ్ వస్తాయి అంటే ఇన్ఫ్యాక్ట్ టెక్నికల్గా ఫార్వర్డ్ రేట్స్ రెండు సేమ్ వచ్చాయంటే ఈ థియరీ ఫాలో అయినా ఆ థియరీ ఫాలో అయినా ఒకటేనే కదా దాని మీనింగ్. అంటే వీ కెన్ ఈక్వేట్ బోత్ దీస్ థియరీస్, ఈ రెండు ఈక్వేట్ చెయ్యొచ్చు అని ఒక ఎకనామిక్స్ చెప్పాడు. ఓకే, ఇర్వింగ్ ఫిషర్ అతని పేరు. ఓకే, ఇర్వింగ్ ఫిషర్, ఫిషర్స్ థియరీ అని కూడా అంటాం. అంటే ఇతను ఏం చెప్పాడంటే బాబు ఐఆర్పిటి ఫాలో అయినా పీపీటీ ఫాలో అయినా బోత్ ఆర్ సేమ్ ఓన్లీ. ఆ రెండింటి ఈక్వేట్ చేసాడు, దాన్ని ఇంటర్నేషనల్ ఫిషర్స్ థియరీ, ఫిషర్స్ కాన్సెప్ట్ ఓకే అని పిలుస్తారు. ఈ ఫిషర్ ఇంకొంచెం ఎక్స్ట్రాగా డెవలప్ చేస్తూ ఫ్యూ మోర్ కాన్సెప్ట్ని ఎలాబరేట్ చేసాడన్నమాట. ఓకే, అందులో కొన్ని మనం చూద్దాం. ఇది ఇన్ఫ్యాక్ట్ సిఏ ఫౌండేషన్ ఎకనామిక్స్లో కూడా ఉంది. కానీ ఆ ఏజ్కి ఆ థియరీ ఎందుకు పెట్టాడు? ఎందుకంటే వాళ్ళు ఇంటర్ నుంచి వస్తారు, అప్పుడే ఇంటర్ నుంచి ఇది వచ్చి ఇంటర్నేషనల్ ఏంటది కాదు ఒక చాప్టర్ ఉంది కదా, ఇంటర్నేషనల్ ట్రేడ్ అని ఒక చాప్టర్ ఉంది న్యూ సిలబస్లో. ఆ చాప్టర్లో ఈ ఫార్ములాస్ ఉన్నాయి. అది కట్ చేస్తే అక్కడ తర్వాత మళ్ళీ 4 సంవత్సరాలు పోయిన తర్వాత ఇది వస్తుంది, 3-4 years తర్వాత మళ్ళీ ఫైనల్లో కనిపిస్తుంది. అసలు ఎగ్జాక్ట్గా ఇది ఏం చెప్తుంది అందుకు వీ నీడ్ టు సీ. బ్యాంక్స్ మీకు ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాయి, రైట్? ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఎ బ్యాంక్, ఇఫ్ యూ డిపాజిట్ సమ్ మనీ ఇన్ బ్యాంక్ విల్ గివ్ యూ వాట్? ఇంట్రెస్ట్. సో imagine a case where bank is giving you 10% interest rate. Okay, is it a real rate of return that we are getting అని ఆలోచిస్తే 10% ఇస్తుంది, కానీ అది 10% రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ కాదట. అది రియల్ రేట్ కాదట. బ్యాంక్ ఈస్ గివింగ్, ఇట్ ఈస్ దర్ ఇస్ అ నామినల్ రేట్ విచ్ ఇస్ గివెన్ బై బ్యాంక్. దాన్ని ఇంకా ఏమని పిలుస్తాం? నామినల్ రేట్ అని పిలుస్తాం. ఎందుకంటే రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ ఎలా ఉంటుంది? ప్రీమియంలో ఉంటుందా? రిస్క్ ఫ్రీలో నామినల్ ఇస్తారు, తక్కువ 10% ఇస్తుందట. ఈ 10% కూడా రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ కాదట. ఓకే, 10% కూడా రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ కాదు. ఎందుకు సార్? ఏంటి రీజన్ ఏమై ఉండొచ్చు అని ఆలోచిస్తే, సపోజ్ మీరు ఒక బ్యాంక్లో 1 lakh rupees డిపాజిట్ చేశారట. ఇమాజిన్ ఎ కేస్ వేర్ యూ డిపాజిటెడ్ హౌ మచ్? 1 lakh rupees ఇన్ ఎ బ్యాంక్ అకౌంట్. ఆ బ్యాంకు నామినల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఇస్తుంది అంటే బ్యాంక్ ఇచ్చే రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ అనుకోండి, రిస్క్ ఫ్రీ మీకు ఇచ్చేస్తుంది. ఎంత ఇస్తుందట? 10%. ఓకే, 10% యాడ్ చేస్తే 1 year అనుకోండి, 1 year పర్ యానం చేస్తే దీని నుంచి ఏమొస్తుంది మనకి? 1 lakh, ఇట్ విల్ బికమ్ 1,10,000 rupees. అంతేనా? బట్ రియాలిటీలో చెక్ చేసుకుంటే ఈ 1 lakh rupees ఈరోజు మనం ఖర్చు పెట్టాం అనుకో. ఓకే, 1 lakh rupees ఏదో ఒక ఐటమ్ ఖర్చు పెడదాం అనుకో, వాచ్లు ఏవో కొందాం. వాచ్లు ఈరోజు ఒక వాచ్ కాస్ట్ 1,000 rupees అట. ఎంత? 1,000 rupees. So how many watches can be purchased? 10. One watch. Okay, this is price of watch. Okay, this is price of watch. Number of watches. Number of watches that you can purchase is 100. Then it will become 1 lakh, right? అవునా కదా? However, simultaneously ఏం జరుగుతుంది సార్ అంటే 1 year గడిచిన తర్వాత పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థియరం ప్రకారం యూజువల్గా ఎవ్రీ కంట్రీ విల్ హ్యావ్ సమ్ ఇన్ఫ్లేషన్ రేట్. ఇన్ఫ్లేషన్ రేట్, ఇమాజిన్ ఎ కేస్ వేర్
ఓ 5% ఉందనుకోండి, 5%. అదర్ ఎగ్జాంపుల్స్ కూడా తీసుకోవచ్చు, బట్ 5%, ఇమాజిన్ 5% ఈజీ క్యాలిక్యులేషన్ కోసం. సో 5% తీసుకున్నాం అనుకోండి, వాచ్ ప్రైస్ ఎంత అవుతుంది? 1050. ఓకే, మన డబ్బులు పెరిగి అలానే ఆ డబ్బులతో మనం ఖర్చు పెడితే దేనికి ఏదైతే ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ కూడా పెరిగిందట. ఓకే, ఆ ప్రైస్ కూడా ఎంత పెరిగింది? 1050 అయింది 1000 నుంచి. నౌ మై క్వశ్చన్ ఈస్, ఇంతకు ముందు మనం నెంబర్ ఆఫ్ వాచెస్ 100 కొనుక్కోగలిగాం. ఓకే, బట్ ఇప్పుడు ఎంత కొనుక్కోగలుగుతున్నాం ఒకసారి చెక్ చేశారనుకోండి, 1,10,000 డివైడెడ్ బై 1050 చేసి చూడండి ఒకసారి, ఎన్ని కొనుక్కోవచ్చు? చేయండి, క్యాలిక్యులేటర్లో చేయి, ఎంతో రావడం ఇది. 7 ఓకే, 762. ఓకే, అంటే మీరు మీ పర్చేసింగ్ పవర్ చెక్ చేశారనుకోండి, ఇప్పుడు పర్చేసింగ్ పవర్ వాడు 10% ఇస్తున్నాడు, ఓకే, బట్ మీరు ఇక్కడ మీరు ఏమవుతుందా, వచ్చి పెరిగిన మనీతో మీరు అంత ఎక్కువ వాచ్లు కొనుక్కోవట్లేదు. సో ఈ రెండింటికి ఇంక్రిమెంట్ చూడండి ఒకసారి, ఏమవుద్ది? 104.72 మైనస్ 100 డివైడెడ్ బై 100 ఏ పర్సంటేజ్ వస్తుంది? 4.762. ఎంత? 4.762% ఈజ్ యువర్ ఏంటి ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ వాచెస్ పర్సంటేజ్. అన్నీ మీరు కొనుక్కోగలరు. అంటే రియాలిటీ ఫ్యాక్ట్ మీరు చెక్ చేసుకుంటే ఏం జరుగుతుంది సార్ అంటే, 10% వాడు వస్తున్నాడు, ఓకే, 10% ఎవరు ఇస్తున్నారు? బ్యాంక్ ఇస్తుంది. కానీ దాంతోపాటు ఏం పెరిగిపోతుంది? ప్రైజెస్ కూడా పెరిగిపోవడం వల్ల రియల్గా మీకు వస్తుంది ఎంత అంటే, ఇట్ ఇస్ నాట్ 10. 10లోని ఇంకా మళ్ళీ ఏముంది? ఇన్ఫ్లేషన్ కూడా ఉంది. 10లో ఏముంది? ఇన్ఫ్లేషన్ కూడా ఉంది. అంటే బ్యాంకు మీకు ఇచ్చే దాంట్లో ఇన్ఫ్లేషన్ పార్ట్ ఉంది, దాంతోపాటు రియల్గా మీకు కొంత వస్తుంది. ఇందులో రియల్గా ఇన్ఫ్లేషన్ మైనస్ చేసుకుంటే కొంత వస్తుంది కదా. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ 10-5. 10 పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ 5 పెరుగుతుంది. 10-5 చేస్తే ఈ 5% అడ్వాంటేజే కదా. బట్ ఇట్ వోంట్ కమ్ ఎగ్జాక్ట్లీ 5%, కొంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే చెప్పాను కదా, 5 రాలేదు చూసారా, 4.762 వచ్చింది. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటి సార్ అంటే, నేనేం చెప్పాలనుకుంటున్నా, బ్యాంకు మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటి? రియల్, మనకు వచ్చే రియల్, అదే మన యాక్చువల్ రిటర్న్ చెప్పాలంటే. కానీ దాంతోపాటు ఇంకోటి కూడా ఏమిస్తుంది ఇప్పుడు, ఎందుకంటే ఆ ఓన్లీ యాక్చువల్ రిటర్న్ ఇచ్చింది అనుకో, సపోజ్ అ కేస్ వేర్ మీకు బ్యాంక్ 5% ఇస్తుందట, బ్యాంక్లో డిపాజిట్ చేస్తే 5 అట, బయట ఇన్ఫ్లేషన్ 10 అట. ఇన్ఫ్లేషన్ ఎంత? 10. వీళ్ళు డిపాజిట్ అయిన బ్యాంకు ఎవడు డిపాజిట్ చేయడు. అంటే నువ్వు ఓన్లీ రేట్ ఆఫ్ రిటర్న్, రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఒక్కటే ఇచ్చావనుకో, ఇమాజిన్ కేస్ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఓన్లీ 5, కానీ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? 10. ఎవడు బ్యాంక్లో డిపాజిట్ చేయడు. అంటే రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఒక్కటే నువ్వు ఇస్తానంటే బ్యాంక్ దగ్గర ఎవరు డిపాజిట్ చేయరు. అంటే ఖచ్చితంగా బ్యాంకు రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇవ్వాలి, దాంతో పాటు ఇన్ఫ్లేషన్ కూడా కాంపన్సేట్ చేయాలి. ఈ రెండు కలిపిస్తేనే ఏమవుతుంది? మన యాక్చువల్ ఇంట్రెస్ట్ రేట్ అవ్వాలి. దట్స్ కాల్డ్ నామినల్ ఇంట్రెస్ట్ రేట్. ఓకే, సో నామినల్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏమై ఉండొచ్చు సార్ అంటే, ఇలా రాయించాము చూడండి, నామినల్ ఇంట్రెస్ట్ రేట్. ఓకే, నామినల్ ఇంట్రెస్ట్ రేట్ అంటే 1 ప్లస్ రియల్ రేటు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫార్ములా. 1 ప్లస్ రియల్ రేటు ఇంటూ 1 ప్లస్ ఇన్ఫ్లేషన్ రేటు, ఓకే, -1. చూద్దాం అసలు ఈ ఫార్ములా ఏంటో, వి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఏం లేదు, చాలా ఈజీ. ఇక్కడ ఏం లేదంటే 1 వేసుకోవచ్చా? ఏం లేదంటే 1 వేయచ్చు కదా. ఓకే, 1 ఇమాజిన్ ఏ కేస్ వేర్ 1 రూపీ మనం బ్యాంకులు ఇస్తే, బ్యాంక్ విల్ మినిమం ఇట్ విల్ గివ్ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్. రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ సే ఎగ్జాంపుల్ ఒక 3% అనుకో. అంటే 1 విల్ బికమ్ 1 ప్లస్ 3%. అవునా కాదా? ఓన్లీ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తే మనం డిపాజిట్ చేస్తాం, బ్యాంక్లో చెయ్యం. అంటే దాంతోపాటు ఏమివ్వాలి? అంటే 1 బికమ్స్ 1 ప్లస్ 3%. అంటే ఇక్కడికి ఒక వాల్యూ అయింది. 1 ప్లస్ 3% కొట్టి చూడండి. నువ్వు 1 రూపీ డిపాజిట్ చేసావు, సంవత్సరం తర్వాత 1.03 అయిందట. 1.03 ఒప్పుకుంటావు నువ్వు? 03 ఇస్తానంటే ఒప్పుకుంటావు? నో, యూ వోంట్ అగ్రీ, యూ వోంట్ డిపాజిట్ అట్ ఆల్ ఇన్ ద బ్యాంక్.
అప్పుడు బ్యాంక్ నీకు ఏమిస్తాను అన్నది అడిషనల్ గా ఇన్ఫ్లేషన్ కూడా ఇవ్వాలి. అంటే 1.03 ఏమైపోవాలి, ఆ ఇన్ఫ్లేషన్ కూడా కాంపన్సేట్ అవ్వాలి. ఇన్ఫ్లేషన్ రేట్ ఆ కంట్రీలో 5% ఉందట ఇన్ఫ్లేషన్ రేట్. నో 1.03 ఏం చేయాలి చూడండి, 1+0 1+05 1.03 ఇంటూ 1+ ఎంత 1.05 అది అయిందా? ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? 1.0815 క్లియర్ ఎక్కడి వరకు? ఈజీనా? సో 1 బికేమ్ 1.0815 అంటే ఏ రేట్ మీకు వస్తుంది? 1 రూపీ ఈరోజు డిపాజిట్ చేస్తే 1 ఇయర్ తర్వాత చెక్ చేస్తే 1.0815 అయిందట. అది ఏ రేటో మీకు తెలియాలనుకోండి, 1.0815 అయినప్పుడు -1 చేశారనుకోండి, అప్పుడు ఏమవుద్ది? 0.0815. 0.0815 can be written as 8.15%. Yes, this is called as nominal rate of return. సో బ్యాంక్ ఇచ్చే నామినల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇలా ఇస్తుందని ఎవరు చెప్పారు? ఇదంతా స్టోరీ ఇర్వింగ్ ఫిషర్ చెప్పాడు. ఫిషర్ చెప్పిన స్టోరీ ఇదంతా. ఓకే, సో రేట్ ఆఫ్ రిటర్న్ ఎలా ఐడెంటిఫై చేసింది చూసారా? సో వాట్ యు ఆర్ గెట్టింగ్ ఫ్రమ్ బ్యాంక్ ఈజ్ నాట్ యువర్ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్. అది రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ కాదు. దాంతోపాటు అడిషనల్ గా బ్యాంక్ మీకు ఏమిస్తుంది? ఇన్ఫ్లేషన్ కూడా ఇస్తుంది. ఓకే, ఇన్ఫాక్ట్ బ్యాంక్ ఇచ్చే 10% లో బ్యాంక్ 10% ఇస్తుంది అనుకోండి, అందులో 3-4% ఏముంటుంది? రియల్ ఉంటుంది. మిగతాదంతా ఏముంటుంది? ఇన్ఫ్లేషన్. ఈ రియల్ ఉంది చూసారా, ఈ రియల్ అనేది అన్ని కంట్రీస్కి ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఒక వాచ్ వాల్యూ ఇండియాలో ఎంతో అమెరికాలో కూడా అంతే అని వన్ ప్రైస్ లా ఏదో చెప్పింది, లా ఆఫ్ వన్ ప్రైస్, అవునా కదా? మరి వాచ్కి ఎలా అన్ని ప్లేసెస్లో ఒకటే వాల్యూ ఉంటుందో, మనీ అనేది కూడా ఏంటి? మనీ అంటే ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ అ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, అంతేనే కదా? మనీ కూడా ఆల్ ప్లేసెస్లో అదే వాల్యూ ఉండాలి. అంటే మనీకి కూడా వెన్ యూ డిపాజిట్ ఇన్ అ బ్యాంక్ విల్ గివ్ యూ బ్యాక్ రియల్ రేట్ విచ్ షుడ్ బి కాన్స్టెంట్ ఫర్ ఆల్ కంట్రీస్, అవునా కదా? మనీని మెజర్ చేసేది కరెన్సీలో, బట్ మనీ అనేది కూడా దానికి కూడా ఒక వాల్యూ ఉంటుంది కదా. దాన్ని మీరు చెక్ చేసుకున్నారనుకోండి, అన్ని కంట్రీస్లో ఒకటే ఉంటుందట. రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎవ్రీ కంట్రీకి ఎంత ఉంటుంది? ఆ సేమే ఉంటుందట. అది ఫిషర్ ఎజ్యూమ్ చేసింది. ఓకే, మనీ అనేది కూడా ఒక కమోడిటీ అయితే అది ఏ ప్లేస్కి వెళ్ళినా దానికి అంతే వాల్యూ ఉండాలి. అక్కడ మెజర్మెంట్ ఒక దగ్గర కరెన్సీ ఎక్కువ వాల్యూ, ఒక దగ్గర తక్కువ వాల్యూ రావడానికి రీజన్ ఏమని చెప్పాను మనం? ఇన్ఫ్లేషన్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి రావడానికి రీజన్ ఏంటి? ఇన్ఫ్లేషన్ అనేది డిఫరెన్స్. ఇన్ఫ్లేషన్ అంటే పక్కన పెట్టాను అనుకోండి, రిమైనింగ్ ఏంటి చెప్పండి? నామినల్ రేట్ 10, అందులో ఇన్ఫ్లేషన్ 6, రిమైనింగ్ ఉంది కదా 4. ఈ ఇన్ఫ్లేషన్ ఒక కంట్రీలో 6 ఉందనుకోండి, అది 6 తీసుకోవాలి. ఇంకో కంట్రీలో 4 ఉంటే 4 తీసుకోవాలి. బట్ నామినల్లో ఇన్ఫ్లేషన్ మైనస్ చేసేస్తే మిగిలిపోయిన రియల్ రేట్ ఉంది చూసారా, ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఫర్ ఆల్ కంట్రీస్. దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సెడ్ బై ఇర్వింగ్ ఫిషర్. క్లారిటీ ఉందా? సో నామినల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈస్ నథింగ్ బట్ 1 plus real rate of return into 1 plus inflation minus 1 చేస్తే విల్ గెట్ ద నామినల్ రేట్ ఆఫ్ రిటర్న్. అండ్ ఈ నామినల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏవేవి ఉన్నట్టు? ఇట్ ఇంక్లూడ్స్ బోత్ నామినల్ లో ఏది లోడ్ అయ్యి ఉంటుంది? ఇన్ఫ్లేషన్ కూడా లోడ్ అయ్యి ఉంటుంది. ఓకే, అంటే రెండింటినీ కన్సిడర్ చేస్తుంది అనేది నా మీనింగ్. ఓకేనా? సో టూ థీరీస్ చెప్పాం ఇప్పుడు వరకు. ఒకటి ఫిషర్స్, ఇంకోటి ఇంటర్నేషనల్ ఫిషర్స్. ఇంటర్నేషనల్ ఫిషర్స్ లో ఏం చెప్పాను? పీపీటీ అన్న బాబు అని రెండు ఈక్వేట్ చేసాడు. ఓకేనా? సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు ఫిషర్. లెట్స్ రైట్. Fisher's effect. Fisher's effect. It says that the rate of return given by bank
includes real rate of return and also compensates increase in the ప్రైజెస్. దాన్ని బ్రాకెట్స్లో ఏమని రాసుకోవచ్చు, ఇన్ఫ్లేషన్. ఓకే, అంటే ఇన్వెస్టర్కి ఏమి ఇవ్వాలి మనం? ఇన్వెస్టర్ కొంత పర్చేసింగ్ పవర్ లూజ్ అవుతాడు. ఇంతకుముందు అంటే మనం డిపాజిట్ చేసిన మనీ వల్ల మనం డిపాజిట్ చేసిన ఓకే, కానీ ఇప్పటికి అప్పటికి ఏం లూజ్ అవుతాడు? కొంత పర్చేసింగ్ పవర్ లూజ్ అవుతాడు. ఆ పర్చేసింగ్ పవర్ లూజ్ అయ్యాడు కదా, అది కూడా ఎవరు కాంపన్సేట్ చేయాలి? బ్యాంక్స్. రైట్, సెకండ్ పాయింట్. ద బ్యాంక్స్ compensates the banks compensate the decline in the purchasing power of the investor. Okay, next point. Real rate of return is something which doesn't consider or which doesn't include the effect of inflation. The equation will be nominal rate is equal to 1 plus real rate into 1 plus inflation rate minus 1. ఓకేనా? -1. చూసారా, ఇక్కడ ఉంది చూసారా, 4.762 అని. బ్యాంక్ మనకి ఇచ్చింది 10. హవెవర్ మనకి ఒరిజినల్ గా మనం ఆ మనీతో కొనుక్కోగలిగింది మాత్రం ఎంత? 104 మాత్రమే కొనుక్కోగలుగుతున్నాం. అంటే నీకు ఇప్పుడు ఏమొస్తున్నట్టు 4.762 ఉంది చూసారా, దట్ ఈస్ వాట్ యు ఎర్న్డ్ ఇన్ రియాలిటీ. మామూలు రూల్ ప్రకారం మీరు చెప్పండి, ఇది కూడా 10 అయితే ఏమై ఉండేది? ఇది కూడా 10 అయ్యి ఉంది అనుకోండి, అప్పుడు ఏమై ఉండేది? 1100 అయి ఉండేది. అప్పుడు ఎంత వచ్చి ఉండేది? మళ్ళీ 1100 మళ్ళీ ఏమొచ్చేది? 100 వచ్చి ఉండేది. ఓకే, కానీ ఇక్కడ ఇన్ఫ్లేషన్ 5% ఉండడం వల్ల ఇది ఎంత పెరిగింది? చూసారా, 104కి వెళ్ళింది. అంటే మీరు బ్యాంక్లో డిపాజిట్ చేసి ఇన్ఫ్లేషన్ కూడా కన్సిడర్ చేయడం వల్ల మీకు పెరిగిన రియల్ పర్చేసింగ్ పవర్, ఇన్ఫాక్ట్ డెక్లైన్ అనకూడదు దాన్ని, అది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుందని నువ్వు చెప్పలేవు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఇన్ఫ్లేషన్ రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్. ఇన్ఫ్లేషన్ ఒక కంట్రీలో ఎక్కువ ఉండొచ్చు, అలాంటప్పుడు అది రాదు. ఓకే, అది డెక్లైన్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ద పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి నువ్వు చెప్పాలి. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ కేసులో రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత వచ్చినట్టు? 4.762. అబ్జర్వ్ చేశారా? దేనివల్ల నేను ఏం మారిస్తే మీకు తెలిసింది? ఇది ఇన్ఫ్లేషన్ కూడా 10 వేసాను అనుకో,
ఇన్ఫ్లేషన్ కూడా 10 ఇస్తే నామినల్ ఇన్ఫ్లేషన్ రెండు మ్యాచ్ అయిపోయింది అనుకో, యూ డోంట్ గెట్ ఎనీ రియల్ రేట్ ఏం రాదు. నీకు అడ్వాంటేజ్ ఏం లేదు దానివల్ల. నువ్వు డిపాజిట్ చేసావు 10% ఇస్తున్నాడు, నీ బయట ప్రైజెస్ కూడా అలాగే పెరుగుతున్నాయి. సో అడిషనల్ అడ్వాంటేజ్ ఏం లేదు నీకు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు 5%, అప్పుడు ఏం జరుగుతుంది? నీకు వస్తుందేమో 10, ఇంక్రీజ్ ఏమో 5, బట్ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ నువ్వు అబ్జర్వ్ చేస్తే 4.762 వస్తుంది. 4.762. ఓకే, అది ఫార్ములా వేసి చూసాం అనుకో. ఇన్ఫాక్ట్ ఈ ఫార్ములా వేసి చూసాను అనుకో, చెప్పండి, నామినల్ రేటేనా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ వాట్ రియల్ రేట్ ఇంటూ 1 ప్లస్ ఇన్ఫ్లేషన్ రేట్ మైనస్ 1, అంతే కదా. ఇప్పుడు నామినల్ రేట్ ఎంత? 10%. మనం తీసుకున్న ఎగ్జాంపుల్ 10 అంటే 0.1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ రియల్ రేట్ తెలీదు అనుకున్నాం, రియల్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం. ఇన్ఫ్లేషన్ ఇచ్చారు, 1 ప్లస్ ఇన్ఫ్లేషన్ ఎంత? 5% అంటే 0.05 మైనస్ 1. ఓకే, ఒకసారి ఇది క్యాలిక్యులేట్ చేసి చెప్పండి, ఎంత వస్తుంది? ఆర్ఆర్ 4.76. అదే కదా ఇందాక నుంచి చూస్తుంది మనం. ఇందాక ఇక్కడ చూసారు, ఇక్కడ ఏమొచ్చింది? 4.76, 1 or 2. ఓకే, ఇక్కడ కూడా అదే వస్తుంది చూడండి. క్లారిటీ ఉంది ఏం చేసాము? ఓకే, లెట్స్ కంటిన్యూ. ఫెషర్ అస్యూమ్స్ రాశారు కదా, ఈక్వేషన్ రాస్తారు కదా. ఫెషర్ అస్యూమ్స్ ఏమని అస్యూమ్ చేశాడు? ద రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ విల్ బి కాన్స్టెంట్ ఫర్ ఆల్ ద కంట్రీస్. Constant for all the countries. He also said okay, purchasing power parity theorem said that and right, said that there is no difference between purchasing power parity theorem and interest rate parity, and it can be equated. It can be equated. Different next point, and it is called as దీనికి continuation, and this is called as international Fisher's effect. FISHER, international Fisher's effect. International Fisher's effect. ఓకే, ఇంకేమైనా మిస్ అయిపోయినా రాయడానికి? ఇంటర్నేషనల్ ఫిషర్స్ ఎఫెక్ట్ అని పిలుస్తాం దాన్ని. తర్వాత డిఫరెంట్ కరెన్సీస్ will have different values. Different currencies will have what? Different values because of what reason? Inflation rate. Because of inflation rate, but not real rate. ఎందుకంటే రియల్ రేట్ కాన్స్టెంట్ కదా. రియల్ రేటు కాన్స్టెంట్.
దట్స్ ఇట్, చాలు. ఓకే, వీ కెన్ ఆల్సో సీ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ ఆర్బిట్రాజ్. మొన్న ఎప్పుడు ఆర్బిట్రాజ్ అనుకున్నాం. ఓకే, సో ఆర్బిట్రాజ్ అని సిఏ ఇంటర్లో కూడా వస్తుంది ఒక దగ్గర, అలాగ ఉంటుంది. ప్రైమరీ ఆర్బిట్రాజ్, రివర్స్ ఆర్బిట్రాజ్ అని వస్తాయి. అవేవి కాదు, ఇవి సంథింగ్ డిఫరెంట్. ఓకే, ఆర్బిట్రాజ్ అంటే ఏంటి అసలు? ఆర్బిట్రాజ్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ పర్సన్ టు ఫాలో ఏ ప్రాసెస్ సో దట్ హీ కెన్ మేక్ సమ్ గుడ్ ప్రాఫిట్ వితౌట్ ఎనీ రిస్క్. అదే ఆర్బిట్రాజ్ అంటే. ఓకే, మొన్న ఎప్పుడు మీకు చెప్పాను, టొమాటో మార్కెట్, టొమాటో కొనడానికి వెళ్ళేవట. మధురవాడ మార్కెట్లో 20 రూపీస్ అట, పూర్ణ మార్కెట్లో 10 రూపీస్ అట. ఓకే, ఇంటెలిజెంట్ పర్సన్స్ ఏం చేస్తారని చెప్పాను? దే బై ఇన్ పూర్ణ మార్కెట్, go and sell in Modern market. That's it. You can make simply 10 rupees profit. Ignore all other costs constant. ఏం లేవు అనుకోని మళ్ళీ మీరు 10 రూపాయలు బస్ టికెట్ గా టేకండి, ఇంకా 10 రూపాయలు సేవ్ చేస్తాం కదా, ప్రాఫిట్ 10 రూపాయలు, బస్ టికెట్ ఏమో 20 రూపీస్ అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి. సార్ యూ ఎండ్ అప్ లాస్ కదా. వై వీ నీడ్ టు గో టు, చూడండి మధురవాడ ఇక్కడ ఉంది, దిస్ ఈజ్ మధురవాడ, దిస్ ఈజ్ పూర్ణ మార్కెట్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్. ఇక్కడ టొమాటోస్ 1 kg హౌ మచ్? 20. ఇక్కడ టొమాటోస్ 1 kg 10. ఓకే సార్, నేను ఏం చెప్పాను? బై ఇన్ పూర్ణ మార్కెట్, సెల్ ఇన్ మధురవాడ, ఇది చెప్పాను అనమాట. ఇది మధురవాడలో ఉన్నోడు రియలైజ్ అయ్యాడు ఇది చేద్దామని. ఇక్కడ నుంచి 40 రూపీస్ ఈ స్పెంట్. ఈ ట్రావెల్ బై బస్సు, ఇక్కడికి వెళ్ళి పర్చేజ్ 1 kg. 40 రూపీస్ టికెట్ ఏంటి మన బస్ టికెట్? ఓకే, 40 రూపీస్ ఏంటి? ఈ ట్రావెల్ బై బస్ టికెట్ 40 రూపీస్ పెట్టుకున్నాడట. ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చి ఈ బాట్ ఫర్ 10 రూపీస్, ఈ సోల్డ్ హియర్ ఫర్ 20 రూపీస్ టు మేక్ 10 రూపీస్ ప్రాఫిట్. ఈజ్ ఇట్ రియలీ వ్యాలిడ్? నో. బిస్కెట్ అయిపోతాడు. ఎందుకు? 30 రూపీస్ లాస్. 100 కేజీలు తీసుకెళ్ళిపోతే అప్పుడేంటి? ప్రాఫిట్. అవునా కాదా? ఏమవుతుంది? 100 కేజీలకి ఏమైనా ఇస్తాడు? ఏమన్నా టన్నులు మాట్లాడాలి మనం, 100 కేజీలు కూడా కాదు. రియల్ ప్రాఫిట్ మేకింగ్ ఎప్పుడు తెలుస్తుంది మనకి? హ్యూజ్ అవుట్పుట్ లో ఆర్ హ్యూజ్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, నెంబర్ ఆఫ్ కరెన్సీస్, నెంబర్ ఆఫ్ టొమాటోస్, కేజీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కేజీస్ చేసాం అనుకో, దెన్ యూ విల్ సేవ్ సమ్ మనీ. సో దిస్ కాల్డ్ ఆర్బిట్రాజ్. 1 kgకి సార్ డాలర్ అల్ల మార్కెట్లో 80 రూపీస్ ఉంది, ఇల్లు మార్కెట్లో 70 రూపీస్ ఉంది, $1 కొంటాను. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇలాగే ట్రేడింగ్ చేస్తుంటారు అనమాట. వాడు మొన్న ఒకసారి చెప్పాడు, అరే నేను ఒక షేర్ కొన్నాను, సూపర్ షేర్ రా అది అన్నాడు. ఏరా ఏ షేర్ అంటే, జస్ట్ 10 రూపీస్ కొన్నాను రా, కరెక్ట్గా 4-5 months అవుతుంది, ఇట్ బికేమ్ ఎంత చెప్పాడు? 150 అంత చెప్పాడు. 10 రూపాయలు కొన్నాడట, 150 అయిపోయిందట ఏదో. ఓ సూపర్ రా, అయితే మామూలు రేట్ ఆఫ్ రేట్ నా 10 రూపీస్ పెడితే 150. నాకు బుర్రపాడు అయిపోయింది. అయితే నువ్వు ఇంకేరా ఎన్ని కొన్నావురా నన్ను? ఒకటే కొన్నావు. అది అన్ని కంపెనీలు ఒక్కొక్కటి కొంటుంది, ఆడికి అన్ని కంపెనీల నుంచి వస్తుంటది యాన్యువల్ జనరల్ మీటింగ్ రమ్మని, ఆడి షేర్ వాళ్ళు అంతే కదా. ఆల్ ద మెంబర్స్కి ఏమి ఇవ్వాలి? నోటీస్ మస్ట్ బి ఇష్యూడ్. ఒక్కొక్క షేర్ కొంటుంటాడు సరదా. ఇలా ఆర్బిట్రాజ్ లో మీరు గెయిన్ చేయాలంటే ఏం చేయకూడదు? ఒకటొకటి కొంటే అవ్వదు, మిగలదు. హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ చేశారనుకోండి, దెన్ యూ ఎండ్ అప్ గెట్టింగ్ సమ్ గెయిన్ వితౌట్ ఎనీ రిస్క్ లేకుండా సింపుల్గా మనకి ఏమొస్తుంది? గెయిన్ వస్తుంది. అది ఎలా వస్తుంది ఏంటి, ఎన్ని రకాల ఆర్బిట్రాజెస్ ఉన్నాయి అనేది వీ నీడ్ టు సీ ఇన్ దిస్ లెక్చర్. ఈ లెక్చర్ అంతా మోస్ట్లీ దాని మీద ఉంటుంది అన్నమాట, నాట్ ఫిషర్స్ మీద పెద్ద సమ్స్ కూడా ఏం లేవు. మనం చేసేది ఆర్బిట్రాజ్ మీద సమ్స్ వస్తాయి ఫైనల్ ఎగ్జామ్, ఇంపార్టెంట్ ఉంది. ఓకే, సో ఆర్బిట్రాజ్లో 2 రకాలు అనమాట. ఒకటి ఐఆర్పిటికి సంబంధించిన ఆర్బిట్రాజ్ ఉంది, ఇంకొకటి పీపీటీకి సంబంధించిన ఆర్బిట్రాజ్ కూడా ఉంది. ఓకే, సో మీకు కరెన్సీ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ రేట్స్ ఉండడానికి రీజన్ ఇన్ఫ్లేషన్ అని చెప్పాను కదా, ఇన్ఫ్లేషన్ వల్లే కదా మారుతుంది. సో ఇదే కదా పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థియరం. సో డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ కోడ్స్ పట్టుకొని
దాని నుంచి అడ్వాంటేజ్ గెయిన్ చేయాలనుకున్నాం అనుకో, దట్ ఈస్ ద ఆర్బిట్రాజ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు వాట్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థియరీ. అదే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. మొన్న ఐఆర్పిటి చెప్పినప్పుడు యూఎస్లో బారో చేసాం, ఇండియాలో డిపాజిట్ చేసాం, మళ్ళీ విత్డ్రా చేసాం, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చాం. అప్పుడు ఎండ్ అప్ మేకింగ్ సమ్ ప్రాఫిట్. వై డిడ్ దిస్ హ్యాపెన్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్, సో దట్ ఐ కెన్ మేక్ ప్రాఫిట్ అని చెప్పాను. అవునా కాదా? ఇది కూడా ఆర్బిట్రాజే. ఇది ఏ కేసు ఆర్బిట్రాజ్? ఇది ఐఆర్పిటికి సంబంధించిన ఆర్బిట్రాజ్. అలా ఈరోజు మనం ఈ టూని సాల్వ్ చేస్తాం. ఈజీనా? నో కీప్ ద సైడ్ హెడింగ్. ఆర్బిట్రాజ్ అనేది రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ అని చెప్పకూడదు, ఇంకా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. ఇది కంటిన్యూ చేద్దాం. ఇంకా వేరేగా ఉన్నాయి, లీడింగ్ లాగింగ్ అవి ఉన్నాయి, ఈ మధ్యలో కాన్సెప్ట్స్ ఇవి. ఓకే, ఇంకా అది కంటిన్యూ చేద్దాం. లీడింగ్ లాగింగ్ ఇవి ఉన్నాయి అన్నమాట. ఓకే రైట్. ఏంటిది? ఆర్బిట్రాజ్. ఆర్బిట్రాజ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ riskless profits by identifying the right opportunity. Okay, it is two types. Geographical arbitrage, it is two types. What is first one? Geographical arbitrage. Second one, time arbitrage. Time, also called as covered interest arbitrage. Second దానికి ఇంకో పేరు కూడా ఉంది. Covered interest arbitrage. ఓకేనా? కవర్డ్ ఇంట్రెస్ట్ ఆర్బిట్రాజ్ చెప్తారా ఏంటో? జియోగ్రఫికల్ ఆర్బిట్రాజ్ అంటే ఏంటి? పర్చేసింగ్. జియోగ్రఫికల్, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క రేట్. ఓకే, ఒక కరెన్సీకి ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క రేట్ ఉందట. అది నిజంగా ఉంటుందా చూద్దాం ఎగ్జాంపుల్స్లో. నిజంగా అలా ఉంటుందా లేదని విల్ సీ. ఓకే, జియోగ్రఫికల్ ఆర్బిట్రాజ్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ జియోగ్రఫికల్ ఆర్బిట్రాజ్? సేమ్ currency having different codes in different places. ఆ ప్లేసెస్ మార్కెట్స్. సేమ్ కరెన్సీ, డిఫరెంట్ మార్కెట్స్ లో డిఫరెంట్ కోడ్స్. ఓకే, వాట్ మే బి ద రీజన్? ఇన్ఫ్లేషన్. ఓకేనా? ఇది ఫస్ట్ వన్, జియోగ్రఫికల్ ఆర్బిట్రాజ్ అంటే ఇది. ఇందులో మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్లేస్ పూర్ణ మార్కెట్ ఒక ప్లేస్, మధురోడ్ ఒక ప్లేస్. వాట్ డిడ్ ఐ డూ? బై ఇన్ పూర్ణ మార్కెట్, సెల్ ఇన్ మధురోడ్ మార్కెట్. అంతే కదా? అవునా? అంటే బై ఎట్ లో ప్రైజ్డ్ మార్కెట్, సెల్ ఎట్ హై ప్రైజ్డ్ మార్కెట్. దిస్ ఈస్ ద స్ట్రాటజీ వి ఫాలో. ఓకే రైట్. నెక్స్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. Here we buy at low priced market. And sell at high priced market. Okay now. Okay, ఎలా చేస్తారంటే విల్ హ్యావ్ 1 or 2 ఎగ్జాంపుల్స్ అండ్ విల్ ట్రై టు అండర్స్టాండ్. ఆ పేపర్స్ ఇచ్చి 27 నుంచి ఉన్నాయి క్వశ్చన్స్ ఉన్నాయా? అందరికి ఇచ్చి
ఆ హ్యాండ్ అవుట్స్ తీసుకోండి. తీసుకున్నారా? అందులో లుక్ ఎట్ 20. నాకు పీడిఎఫ్ పెట్టలేదు. 27th క్వశ్చన్ చూడండి. ఐఎమ్ రీడింగ్ ద క్వశ్చన్. ఇన్ఫర్మేషన్ కూడా ఐ విల్ రైట్. దిస్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ప్రాబ్లంలో ఉంది, ఐ విల్ కన్వర్ట్ దట్ ఇన్ టు అన్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. దట్స్ ఇట్. ఓకే, లెట్ us ఫ్రేమ్ దట్ ఎగ్జాంపుల్, దట్ క్వశ్చన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, రైట్? సో గివెన్ సిటీ బ్యాంక్ లో వాట్ ఈస్ హ్యాపెనింగ్? సిటీ బ్యాంక్ లో ద కోట్ ఈస్ గివెన్. ఓకే, కోట్ ఈస్ గివెన్ JPY divided by what? USD. JPY divided by USD. How much? 105. 106.5. ఈజీనా? ఓకే, సింపుల్. ఫస్ట్ పాయింట్ ఇది ఇచ్చారు క్వశ్చన్ లో. సెకండ్ వన్, హాంకాంగ్ బ్యాంక్ లో దీని ఇన్వర్స్ కొటేషన్ ఇచ్చారు. JPY ఇన్వర్స్ కొటేషన్ హౌ మచ్? 0.0090, 0.0093 ఇది ఇచ్చారనమాట. ఓకే, దీస్ టూ ఆర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఓకే, ఇది ఆర్టీపీ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్. ఇలా ఇచ్చారు. నాకు ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్, ఆర్ దీస్ కోడ్స్ ఐడెంటికల్? ఈ రెండు ఒకటేనా అని అడిగారు. ఆర్ దీస్ కోడ్స్ ఐడెంటికల్? సేమ్ కోటా? ఇది డిఫరెంట్ మార్కెట్స్. సిటీ బ్యాంక్ వేరు, హాంకాంగ్ బ్యాంక్ వేరు. ఇదో మార్కెట్ కదా. మార్కెట్ ఇస్ ద ప్లేస్ వేర్ వి కోట్ కరెన్సీ. ఇది ఒకటేనా అని అడిగితే ఆన్సర్ ఒకటి కాదు. ఫస్ట్ పాయింట్ ఎందుకు ఒకటి కాదంటే, హియర్ ద కోటెడ్ కరెన్సీ ఇస్ వాట్? USD. హియర్ ద కోటెడ్ కరెన్సీ ఇస్ వాట్? జపనీస్ యెన్. అది వేరు, ఇది వేరు. సో దీని ఆన్సర్ ఏంటి? ఫస్ట్ బిట్ ఆన్సర్ నో, ద కోట్ ఈస్ డిఫరెంట్. ద కోట్ ఈస్ నాట్ ఐడెంటికల్ బికాస్ ఇన్ సిటీ బ్యాంక్ డాలర్ is quoted. Right, answer right. No, the quote is not identical. The quote is not identical. The quote is not identical. Next, because in Citibank dollar is quoted. Dollar is quoted. And in Hong Kong Bank, yen is quoted. Right? It was clear? First question. Come to second question. Is there any possibility of arbitrage? ఆర్బిట్రాజ్ ఉంటే లోవర్ ప్రైస్ దగ్గర కొని హైయర్ ప్రైస్ దగ్గర అమ్మాలి కదా, ఆ గెయిన్ ఉంటుందా అని అడుగుతున్నారు అన్నమాట. సో అలా చెప్పాలి అంటే ఫస్ట్ 2 కోట్లు ఒకటై ఉండాలి. మీరు కావాలంటే మీరు ఇందాక రాసిన నోట్స్ లో సేమ్ కరెన్సీ ఇస్ కోటెడ్ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్, డిఫరెంట్ ప్రైజెస్. అది కదా చెప్పాను. అప్పుడే కదా ఆర్బిట్రాజ్ ఉందో లేదో చెప్పగలరు. ఓకే, అక్కడ టొమాటోస్ చూడాలి, ఇక్కడ టొమాటోస్ చూడాలి. అక్కడేమో టొమాటోస్ తక్కువ రేటు, ఇక్కడేమో ఆనియన్స్. అక్కడ టొమాటో తక్కువ కొని ఇక్కడ ఆనియన్ నువ్వు చేయలేవు కదా. హౌ కెన్ యూ గెట్ ద గెయిన్ నౌ? హౌ కెన్ యూ కంపేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్? సో రెండింటిలోని ఏవి కోట్ అవ్వాలి? సేమ్ కరెన్సీ కోట్ అవ్వాలి. కానీ ఈ 2 మార్కెట్స్ లో డిఫరెంట్ కరెన్సీస్ కోట్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఇందులోంచి అడ్వాంటేజ్ ఉందో లేదో తెలియాలంటే రెండింటిని సేమ్ కోట్ లోకి మార్చాలి. సో హాంకాంగ్ బ్యాంక్ లో ఇది కోట్ అయింది, దాన్ని రివర్స్ చేసేయడం చాలా ఈజీ.
రివర్స్ చేస్తాం అనుకోండి ఏమైపోద్ది, జపనీస్ యెన్ బై యూఎస్డి వచ్చేస్తుంది, అవునా కదా? సో సెకండ్ బిట్లో నేను ఏం చేయొచ్చు, ఫస్ట్ బిట్ ఆన్సర్ అయిపోయింది. సెకండ్ బిట్లో ఏం చేయొచ్చు, కన్వర్షన్ ఆఫ్ కోట్ ఇంటూ, ఇలా రాయండి, కన్వర్షన్ ఆఫ్ డాలర్ బై ఎన్ కోట్ ఇంటూ వాట్, వెరీ గుడ్, ఇంటూ ఎన్ బై డాలర్. చాలా ఈజీ. దీన్ని ఎలా మార్చాలి చూడండి. ఫస్ట్ వాడు ఇచ్చింది ఏంటి, యూఎస్డి డివైడెడ్ బై జేపీవై ఈజ్ ఈక్వల్ టు 0.0090 0.0093. సరిపోయిందా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీనికి మనం ఏం కావాలి, జేపీవై బై యూఎస్డి కావాలి. 1 divided by bit will become ask. So 0.0093 this side, 1 divided by 0.0090 this side. Please tell me the answer. 107.527. 5269. 5269 111.1111. అంతేనా? This is the revised quote that we have in our hands. మన దగ్గర ఇప్పుడు 2 కోట్స్ ఉన్నాయి. 2 దేనికి ఉన్నాయి, డాలర్కే ఉన్నాయి. 2 దేనికి ఉన్నాయి, డాలర్కే ఉన్నాయి. నౌ మీరు అబ్జర్వ్ చేయండి, ఒరిజినల్లీ వాట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్, 105 106. See here, ఒరిజినల్ కోట్ ఎందులో, సిటీ బ్యాంక్ లో 105 106. హియర్ వి ఐడెంటిఫైడ్ ఇన్ హాంకాంగ్ బ్యాంక్ 107 111. డిఫరెంట్ ప్రైజెస్ ఆర్ దేర్. ఒకే కరెన్సీకి డిఫరెంట్ ప్రైజెస్ ఆర్ దేర్ ఇన్ డిఫరెంట్ మార్కెట్స్. దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ as what, ఆర్బిట్రేజ్. వెంటనే థాట్ ఏమొచ్చేయాలి, తక్కువ కొనేసి ఎక్కువ కమ్మేయాలి, తక్కువ కొనేసి ఎక్కువ కమ్మేయాలి. ఇదే మన కాన్సెప్ట్. ఓకేనా? ఇప్పుడు థర్డ్ బిట్కి రండి ఒకసారి. థర్డ్ వన్, లుక్ ఎట్ థర్డ్ వన్. ఆర్బిట్రాజ్ పాసిబిలిటీ ఉందా లేదా? ఉంది. ఓకే, ఎలా చెప్పాము, ఇలా చెప్పాం, డిఫరెంట్ కోడ్స్ వచ్చాయి, అలా చెప్పాం. ఓకే, యూ కెన్ జస్ట్ రైట్ దిస్, రాయాలి కదా సెకండ్ దాంట్లో. వీఆర్ డైరెక్ట్లీ సాల్వింగ్ క్వశ్చన్ నెంబర్ 27. Yes, there is a possibility of arbitrage. Yes, there is a possibility of arbitrage. అయితే అది రాసే ముందు, ఇప్పుడు నేను చెప్పేది రాసే ముందు ఏం రాయాలి, ఇది రాయాలి. ఇది రాసిన తర్వాత ప్లీజ్ రైట్ possibility of arbitrage because dollar different prices has the same currency. Dollar has different prices in two different markets. TWO in two different markets. Easy, right? Second bit kuda అయిపోయింది. Second is also over. Now third one, if there is arbitrage opportunity, మనకు అవకాశం ఉంటే, then show how would you make profit from the given quotation in both the cases if you are having Japanese yen. మీ దగ్గరట ఆప్షన్ నెంబర్ 1లో జేపీవై ఎంత ఉంది, 1 lakh ఉందట. జేపీవై 1 lakh ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 2లో మీ దగ్గర డాలర్ యుఎస్డి 1000 ఉంది. ఓకే, జేపీవై డాలర్ 2 ఉన్నాయట. ఓకేనా? ఈ 2 డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఈ సిచ్యువేషన్స్ నుంచి మీరు ఏదైనా గెయిన్ చేయగలరా చూడండి అని చెప్తున్నారు. ఓకే, సో నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆప్షన్ ని మనం ఎవాల్యుయేట్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఎస్, జపనీస్ యెన్ ఎంత ఉంది, 1 lakh. ఓకే, దీని నుంచి మనం ఏం చేయగలం ఒకసారి ఆలోచించండి. మన దగ్గర ఉన్న కోట్ ఏంటి, డాలర్. అయితే నువ్వు కొంటే డాలర్ కొనాలి, అమ్మితే డాలర్ అమ్మాలి. ఓకే, మీ లాజిక్ ప్రకారం ఆర్బిట్రాజ్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే వాట్ యూ కెన్ డూ, సింప్లీ యూ కెన్ సెల్. స్ట్రాటజీ సేమ్, 2 కేసుల్లోనే స్ట్రాటజీ సేమ్. ఆప్షన్ నెంబర్ 1 అయినా ఆప్షన్ నెంబర్ 2 అయినా వాట్ ఈస్ ద స్ట్రాటజీ, సెల్ డాలర్ అట్ హై ప్రైస్. ఇది వదిలే
ఇది వదిలే కంప్లీట్ గా. కోట్ దేనికి ఉంది? డాలర్. నువ్వు కొన్న అమ్మిన ఏం కొనగలవు, ఏం అమ్మగలవు? డాలర్. నువ్వేం చేయాలి డాలర్ ని? Sell it high price market by buying. సెల్ ఇన్ హై ప్రైజ్డ్ మార్కెట్, బై Buying at low price. బయింగ్ ఎట్ Low price market. లో ప్రైస్డ్ మార్కెట్. అంతేనా? ఇప్పుడు చెప్పు, నీ దగ్గర ఏముంది? ఎన్. ఓకే, ఎన్ ఇచ్చేసి నువ్వేం కొనుక్కోవాలి? డాలర్. ఎక్కడ కొనుక్కోవాలి? Citibank. లో ప్రైజ్డ్ మార్కెట్ లో కొనుక్కోవాలి. అవునా కాదా? ఈజీనా? లో ప్రైజ్డ్ మార్కెట్ లో కొనుక్కోవాలి. మనం ఆ రాసికండి, ఆవేశపడకండి. నేను చెప్పింది వినండి ఫస్ట్. నేనేం రాయలేదు, మీరు ఎందుకు రాసేస్తున్నారు? ఇదా? ఇది రాస్తున్నారా? ఓకే, స్ట్రాటజీ అదే. ఓకే, ఏం చేయాలి చెప్పండి? డాలర్ ని లో ప్రైస్ లో కొనండి, హై ప్రైస్ ఎక్కడ ఉంటే అక్కడ అమ్మేయండి. కానీ మీ దగ్గర డాలర్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డాలర్ లేదు. మీ దగ్గర ఏముంది? జపనీస్ ఎన్ ఉంది. ఓకే, అంటే ఈ ఎన్ మీరు ఇచ్చేస్తే ఆటోమేటిక్ ఏం కొనుక్కుంటున్నట్టు? డాలర్ కొంటున్నట్టు. ఆ డాలర్ ఎక్కడ కొనాలి? Citibank లో. అంటే ఈ ఎన్ ఎవరికి ఇచ్చేయాలి? Citibank. సిటీ బ్యాంక్ లో ఇచ్చేయాలి. ఓకే, సో గివ్ ఇట్ టు సిటీ బ్యాంక్, గెట్ వాట్? డాలర్. డాలర్. సిటీ బ్యాంక్ ఈ సెల్లింగ్ డాలర్. విచ్ రేట్ ఇస్ రిలవెంట్? ఆస్క్ రేట్ ఇస్ రిలవెంట్. ఫస్ట్ పాయింట్ క్లారిటీ వచ్చింది. మన చేతిలోకి ఏమొచ్చింది? డాలర్స్. ఓకే, ఒకసారి చేద్దామా? ఎక్కడ వరకు? ఇంకా ఆర్బిట్రేజ్ అయిపోలేదు, ఇంకా ఆర్బిట్రేజ్ అవ్వలేదు. ఏమవుతుందో తర్వాత చూద్దాం. మనం దేంతో స్టార్ట్ అయ్యాం? Sell. జపనీస్ ఎన్ 1 lakh ఉన్నాయి మన దగ్గర. ఓకే, చెప్పండి. Buying. జపనీస్ ఎన్ తో సెల్ Yeah. సెల్ జపనీస్ ఎన్, సెల్ జపనీస్ ఎన్ అండ్ బై వాట్? Dollar. బై డాలర్స్ at Citibank. సిటీ బ్యాంక్. వేర్ సిటీ బ్యాంక్ లో ఎందుకు? వేర్ డాలర్ ఈస్ ప్రైజ్డ్ లెస్. అంతే కదా లాజిక్? సరిపోయిందా లేదా? ఓకే, ఫస్ట్ పాయింట్ క్లియర్. ఫస్ట్ పాయింట్ క్లియర్. ఓకే, సో మీరు చెప్పండి. One. యాజ్ వీఆర్, కంటిన్యూ చేయండి. యాజ్ వీఆర్ సెల్లింగ్ ఎన్ అండ్ బయింగ్ వాట్? Dollar. డాలర్. డాలర్ and even the bank is selling dollar, ask rate is relevant. Ask rate is relevant. ఈజీనా? ఆస్క్ రేట్ రెలవెంట్. మీరు చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి? $1 is equal to ask rate in Citibank 106.50. N. How many N you have? 1 lakh N you have. How many dollars you can obtain? 938.967. 938.9671. What is this? Dollar. ఓకేనా? ఆర్బిట్రేజ్ అయిపోలేదు, కొనేస్తే సరిపోదు. నేను టమాటోస్ కొంటే గెయిన్ వచ్చేస్తుందా? పూర్ణ మార్కెట్ యూ బాట్ ఇట్ ఫర్ 10 rupees. ఈజ్ ఇట్ గెయిన్? నో, యూ నీడ్ టు గో అండ్ సెల్ ఇట్. మళ్ళీ అమ్మాలి కదా, అమ్మితేనే ఆర్బిట్రాజ్ క్లోజ్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ ఈ డాలర్లను ఏం చేయాలి? సెకండ్ స్టెప్. స్టెప్ నెంబర్ 1 అయిపోయింది. స్టెప్ నెంబర్ 2. ఓకే, స్టెప్ నెంబర్ 2లో వాట్ డూ యూ హ్యావ్? మీ దగ్గర ఏముంది? డాలర్స్ ఉన్నాయి. మీ దగ్గర ఏమున్నాయి? డాలర్స్ ఉన్నాయి. సెల్ డాలర్ ఎట్ హాంకాంగ్ బ్యాంక్ యాజ్ Dollar is priced. dollar is high priced. Okay, we are selling dollar, bank is buying dollar. Okay,
bank is buying dollar and bid rate is relevant, and the bid rate is relevant. Can you tell me the bid rate? 107.52. ఎంత? 107.5269. హాంకాంగ్ దగ్గర కదా ఐడెంటిఫై చేసాం మనం. 107.5269. ఇక్కడ చూడండి, $1 is equal to 107.5269. 107.5269. Easier? What is this? N. మీ దగ్గర ఎన్ని డాలర్స్ ఉన్నాయి? 938.9671. ఎన్ని డాలర్స్ ఉన్నాయి? దిస్ ఇస్ ద క్వశ్చన్ మార్క్. 1,964.2215. 1,2215 N. ఇక్కడ వచ్చింది గెయిన్. మీరు చూడండి, మీరు మొదలైంది దేంతో? 1 lakh తో. అటు ఇటు చేస్తే ఏమైంది? 9,000. అటు వెళ్ళి మళ్ళీ ఇటు వస్తే ఎంత అయిపోయింది? 964. అటు వెళ్ళి ఇటు రావడం అంటే ఏంటి సార్? ఎన్ నుంచి డాలర్కి వెళ్ళి డాలర్ నుంచి ఎన్నకి వచ్చు? జిల్ జిల్ జగా జగా అయిపోయింది. ఏంటది? 1,964 అయిపోయింది. అంటే ఎక్స్ట్రా 964 ఉంది కదా, అదే మనకి ఆర్బిట్రాజ్ గెయిన్. సరదాగా కూర్చొని చేసి వచ్చేది. అలా అన్ని మార్కెట్లు చూస్తుంటాం. ఎందుకంటే ఇప్పుడు అట్లీస్ట్ టొమాటో మార్కెట్ అయితే మనం మధురవాడ నుంచి పూర్ణ మార్కెట్ అని వెళ్ళాలి. ఇది అది కూడా వెళ్ళక్కర్లేదు. ల్యాప్టాప్లో కూర్చొని అన్ని మార్కెట్లు అబ్జర్వ్ చేయడమే, ఇంటర్నెట్ ఆన్ చేసుకొని ఎక్కడ ఏ పాసిబిలిటీ ఉంటుందో చూస్తాం, సేల్ చేస్తాం. అది దొరకదు, కానీ ఇది బుక్స్లో దొరుకుతుంటుంది. అది ఓకే, ఈజీ. ఎలా వీ కెన్ మేక్ ద ప్రాఫిట్. సో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇందులో మనం దేంతో మొదలయ్యామో దానికే రావాలి పద్దాం. అప్పుడే ఆర్బిట్రేజ్ క్లోజ్ అవుతాయి. నువ్వు ఒకదాంతో మొదలయ్యి ఇంకో కరెన్సీలో ఎండ్ అయ్యావు అనుకో, యూ కెనాట్ క్యాలిక్యులేట్ వాట్ ఆర్బిట్రాజ్ గెయిన్. నువ్వు యూ కెనాట్ క్యాలిక్యులేట్. నువ్వు దేంతో స్టార్ట్ అయ్యావు మళ్ళీ అక్కడికి వచ్చేయాలి ఫాస్ట్గా. అలా ఈ దాంట్లో వచ్చాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు కదా నేనే చేస్తాను. ఇప్పుడు మనం దేంతో స్టార్ట్ అవ్వాలి? సెకండ్ ఆల్టర్నేటివ్ లో డాలర్. ఎన్ని డాలర్స్ ఉన్నాయి? $1,000 ఉన్నాయి. నౌ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ ద ఆర్బిట్రాజ్ గెయిన్. గెయిన్ అయితే ఖచ్చితంగా ఉంది, సెకండ్ బిట్ లో తెలిసిపోయింది. రాయాలి. ఏమని రాయాలి? మన దగ్గర ఏముంది? డాలర్ ఉంది. సెల్ డాలర్ ఎట్ హాంకాంగ్ బ్యాంక్. We are selling. The other person is buying. Bid rate. At bid rate. చెప్తారా బిడ్ రేట్ ఎంత? 107.5269. దేనికి చేసాం ఇది? అండ్ కన్వర్ట్ ఇంటూ ఎన్. ఎన్లోకి మార్చాను. ఎన్లోకి $1 is equal to 5269. సేల్ చేస్తే $1,000 ఎంత? 107.52 అంతేనా? ఇది వచ్చింది. మళ్ళీ ఎందులోకి మారిపోవాలి? యాజ్ యూజువల్ డాలర్స్ లోకి మారిపోవాలి. మళ్ళీ సెల్ ఎన్ అండ్ బై డాలర్. ఎక్కడ కొనాలి? ఎట్ లో ప్రైజ్డ్ మార్కెట్. వేర్? సిటీ బ్యాంక్. లో ప్రైజ్డ్ మార్కెట్ సిటీ బ్యాంక్. We are buying dollar now. Other person is selling. Which rate is relevant? Ask rate. $1 is equal to ask rate Citibank. Ask rate Citibank. ఎంత? 106.50. 106.50. మీ దగ్గర ఎంత ఉంది?
1075269 6.9. This is the question mark. 1960. 1009. 0.64. 1009. 23. These many dollars. You started with 1000. You ended with $1,009.6423. This is the arbitrage gain in case of if we start with US dollars. సార్ దేంతో మొదలవ్వాలో మనకు తెలిస్తే ఓకే. క్వశ్చన్లో అటు ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. యూ హ్యావ్ ఎన్, యూ హ్యావ్ డాలర్ అని ఇచ్చాడు కాబట్టి ఈజీ. ఒకవేళ అలా ఇవ్వలేదు, అలా ఇవ్వకుండా 3 రేట్స్ ఇచ్చాడు, కొటేషన్స్ ఇచ్చారు. కొటేషన్స్ ఇచ్చేసి మిమ్మల్ని ఏం చెప్పమన్నారు, ఆర్బిట్రాజ్ ఎంత అని అడిగేశారు. అప్పుడు కొంచెం డిఫికల్ట్, ఎంత ఈజీగా ఉండదు. ఓకే, అప్పుడు వేరేలా చేద్దాం. ఆ క్వశ్చన్ కూడా ఇచ్చాను, మన మెటీరియల్లో 2-3 క్వశ్చన్స్ దీన్ని కవర్ చేసాం. వి విల్ డూ దట్. సో ఈ క్వశ్చన్తో మనకి ఆర్బిట్రాజ్ ఇన్ కేస్ ఆఫ్ జియోగ్రఫికల్ అంటే ఏంటి, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ థియరం సంబంధించి ఇట్ ఈస్ డన్. ఈ క్వశ్చన్తో అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్ సెషన్లో చేద్దాం. ఇంకోటి కవర్ చేద్దాం ఇక్కడే, అది కూడా కొంచెం డిఫికల్ట్గా ఒకటి కవర్ చేద్దాం. డిఫికల్ట్ కవర్ చేద్దాం. అయితే కమ్ టు 29. దీన్ని ట్రయాంగులర్ ఆర్బిట్రాజ్ అని పిలుస్తారు. అంటే 3 కరెన్సీలు ఉన్నాయి, 2 ఉండవు. ఇప్పుడు మనకు 2 కదా ఉన్నాయి, ఎన్ డాలర్ 2 ఉంది. కానీ ఇప్పుడు చూడండి ఆ క్వశ్చన్లో, ఒకసారి నా క్వశ్చన్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. బ్యాంక్ ఉంది, ఎగ్జాంపుల్ నెంబర్ 2. ఐఎమ్ రైటింగ్ ఎగ్జాంపుల్ నెంబర్ 2. సో బ్యాంకు, కోర్టు, ఇంకో కోర్టు. ఓకే, బ్యాంక్ ఏ, బ్యాంక్ బి, బ్యాంక్ సి. INR by USD. First quote is given 52-55. Second quote is given INR by AED 14-15. USD by AED 0.27, 0.29. ఇలా 3 quotes are given. ఇందులో ఇప్పుడు ఆ క్వశ్చన్ చూసారు మీరు, డిసైడ్ వెదర్ దేర్ ఇస్ ఎనీ ఆర్బిట్రాజ్ ఆపర్చునిటీ అని అడిగిస్తారు. ఇందులో ఏం చెప్పలేదు, మీ దగ్గర ఏముందో చెప్పలేదు. వాట్ డూ యూ హ్యావ్ తెలీదు. అది ఉంటే కదా వి విల్ కన్వర్ట్ దట్ ఇంటూ అనదర్ కరెన్సీ అండ్ వి విల్ గెట్ బ్యాక్ టు నార్మల్ కరెన్సీ. అది ఏది చేయాలో తెలియదు. సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎలా డీల్ చేయాలి. 3 కోట్స్ ఇచ్చారు. మీరు ఎప్పుడైనా లాజిక్ అయితే సేమ్, ఎన్ని కోట్స్ అక్కడ ఇచ్చినా లాజిక్ సేమ్. ఒక కరెన్సీ డిఫరెంట్ మార్కెట్స్, ఒక కరెన్సీ డిఫరెంట్ మార్కెట్స్. సో ఇక్కడ 3 ఇచ్చారు కదా, 3 మనం ఒకటి ఫిక్స్ చేద్దాం. ఓకే, INR by USD ఫిక్స్ చేస్తాం. సార్ ఇదే ఫిక్స్ చేయాలా, అలాగేం లేదు, ఏదైనా ఫిక్స్ చేసుకోవచ్చు. నేను ఒకటి చేస్తాను, ఇంకోటి 2-3 మీరు చేస్తారు. ఓకే, సో ఫస్ట్ ఏంటి, INR by USD ఫిక్స్ చేస్తాను. ఇప్పుడు యూఎస్డీనే కదా మళ్ళీ యూఎస్డీతో కంపేర్ చేయాలి, ఆర్బిట్రాజ్ ఉందో లేదో చూడాలంటే. అంతేనా, యూఎస్డి అట్ 1 మార్కెట్ 1 ప్రైస్, డిఫరెంట్ మార్కెట్ డిఫరెంట్ ప్రైస్, అప్పుడే కదా నువ్వు చెప్పగలవు. కానీ ఇప్పుడు నీ దగ్గర ఏముంది, ఒక యూఎస్డి కోట్ ఉంది, ఇంకో యూఎస్డి కోట్ నువ్వు క్రాస్ కరెన్సీ రేట్స్ వాడి యూ కెన్ ఐడెంటిఫై చేయలేదా. క్రాస్ కరెన్సీ రేట్స్ వాడి యూ కెన్ జస్ట్ ఐడెంటిఫై చెప్పగలరా. ఇంకోటి సేమ్ కోట్ నాకు కావాలి, ఏం కావాలి, INR by డాలరే కావాలి నాకు, INR by USD కావాలి. INR by USD రావాలంటే ఏం చేయాలి, INR by AED ఇంటూ AED by ఇది నేను ఐడెంటిఫై చేశాను అనుకో, అయిపోతుంది స్టోరీ. ఆర్బిట్రాజ్ ఉందా లేదా అని చెక్ చేసేస్తున్నాం ఫస్ట్. అయితే ఆగండి, కంగారు పడద్దు, దీనికి బిడ్ రేట్ ఉంటుంది. ఆస్క్ ద గివెన్ థింగ్ ఈస్ 2-way కోట్. సో ఇక్కడ బిడ్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి, ఆస్క్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఆస్క్ వాట్, INR by AED. ఎస్, ఆస్క్ INR by USD కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, అయితే ఇక్కడ రాద్దామా.
ఐఎన్ఆర్ బై ఏఈడి డైరెక్ట్గా రాస్తున్నా ఐఎన్ఆర్ బై ఏఈడి బిడ్ ఐఎన్ఆర్ బై ఏఈడి బిడ్ 14 ఇంటూ ఏఈడి బై యూఎస్డి ఉందా? బిడ్ ఏఈడి బై యూఎస్డి లేదు, యూఎస్డి బై ఏఈడి ఉంది. అంటే 1 డివైడెడ్ బై ఆస్క్ 0.29 సరిపోయింది కదా ఇది. ఓకే, ఇక్కడ కూడా సేమ్ సిమిలర్గా ఏం చేసేయచ్చు? ఆస్క్ 15 ఇంటూ 1 డివైడెడ్ బై 0.27. వాట్ ఈస్ ద కోట్ నౌ? 48.2759. అయితే ఇక్కడ చెప్పండి. ఓకే, ఐఎన్ఆర్ బై యూఎస్డి ఎంత చెప్పింది? 2759. 255.5556. ఓకే, దిస్ ఇస్ బిడ్, దిస్ ఇస్ ఆస్క్. బి బిడ్ సరిపోయిందా? ఇక్కడ వరకు 2 కోట్స్ వచ్చాయి. యూఎస్డికి 2 మార్కెట్స్ 2 కోట్స్ వచ్చాయి. మన చేతిలో అయితే ఉంది 2 కోట్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, అక్కడ 52, 53, 55 ఉంది. హియర్ బ్యాంక్ ఏలో యూఎస్డి కోట్ ఎంత? 52, 55. బ్యాంక్ బీసీ క్రాస్ చేస్తే యూ గాట్ హౌ మచ్? 48, 55. So definitely there is a possibility of arbitrage because there are different codes for dollar in different banks. That's it. Okay, ఇక్కడ వరకు క్లారిటీ వస్తుంది కదా? దీని నుంచి మనం ఏం చేయాలి? ఆర్బిట్రేజ్ని డెవలప్ చేయాలి. ఓకే, అయితే అందాక ఇక్కడ వరకు అయ్యింది. ప్లీజ్ రైట్. ఇది అయిపోయింది. ప్లీజ్ రైట్. ఇది రాయి. అయితే ఉండైతే అడుగుతూ నేను ఇద్దానన్నా 2 minutes రాయని. కన్ఫ్యూజ్ అయిపోతారు పిల్లలు. అసలే నువ్వు ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్. నేనేమన్నా ఆగమని 2 నిమిషాలు ఆగు, రాయని. తర్వాత చెప్తారే నా డౌట్ మీకు అర్థమైందా? పరబ్రహ్మ స్వామి అనుకున్నాం వీటిని. అయితే నీ డౌట్లేదు నాకు గెలిగడానికి. ఏ బ్యాంక్ ని బీసీ తో కంపేర్ చేస్తున్నాం కదా, ఆర్బిట్రేజ్ వచ్చింది. ఇప్పుడు వచ్చిన ఆర్బిట్రేజ్ మామూలుగా డిఫరెన్స్ ఏంటో మనకు తెలుసుకుంటాం కదా. అప్పుడు బికి సికి అని ఏది అని చెప్తాము? బీసీ 2 కలిపి ఉన్న కోట్ కదా ఇది. అవును, 2 మార్కెట్స్ ని కలిపి నేను ఒక రేట్ తెచ్చాను. అది బిఆ అని నాకు అనవసరం, బీసీ అని రాస్తాను. క్రాస్ రేట్స్ యూజింగ్ బిఎన్సి అని రాస్తాను. ఏదో పర్టికులర్ మార్కెట్ అని కాదు కదా. వి ఐడెంటిఫైడ్ డిఫరెంట్ కోట్ యూజింగ్ 2 మార్కెట్స్. ఆ రెండింటి దగ్గర కలిపే కదా నేను ఇచ్చేసాను, ఇది తీసుకొని వచ్చాను అంతే. నచ్చరా? ఇప్పుడు చెప్పండి. కోట్ ఆఫ్ బ్యాంక్ ఏ. వాట్ ఈస్ కోట్ ఆఫ్ బ్యాంక్ ఏ? 52, 55. కోట్ ఆఫ్ బ్యాంక్ బి అండ్ సి అని రాస్తున్నాను చూడు. బి అండ్ సి హౌ మచ్? 48.2759 to 55.5556. ఏం చేయాలి? ఆర్బిట్రేజ్ ఎలా చేయాలి? డాలర్ ని ఎక్కడ కొనాలి చెప్పండి? కోట్ ఆఫ్ బ్యాంక్. డాలర్ ని ఎక్కడ కొనాలి? ఎక్కడ తక్కువ మనం కొనాలి అంటే అవతల పర్సన్ ఆస్క్ ఎక్కడ తక్కువ ఆస్క్ ఉందో చెక్ చేయాలి. సో కంపేర్ ఆస్క్
కంపేర్ ఆస్క్. ఏడో కొనాలి. ఓకే, అంటే బై ఎట్ ఏ. మరి అది రాయాలి కదా, రాయండి. we should buy dollar, we should buy dollar and hence ask rate is relevant, and hence the ask rate is relevant. Ask rate is relevant. Ask rate relevant అట. As the quote is also given for dollar. అంతే కదా, as the quote is also given for dollar. మరి రెండు ఆస్క్ రేట్లు ఉన్నాయి. ఎస్. సో వీ షుడ్ ఐడెంటిఫై the lowest ask rate from two quotes. Lowest ask rates from two quotes. Lowest ask rate from two quotes. దేనికోసం? to buy dollar. కొనేస్తే అయిపోద్దా? అమ్మేయాలి మళ్ళీ. ఓకే, సో కొన్నప్పుడు ఏ రేటుకి కొన్నాం? 55. ఓకే, 55. తర్వాత ఏం చేయాలి? సెల్. ఉన్నాం, రాయండి, ఏమవదు. అక్కడ నో ఆర్బిట్రేజ్ ఎగ్జిస్ట్ అని వస్తుంది డాలర్కి. ఇంకా కరెన్సీస్ ఉన్నాయి కదా, అక్కడ ఎక్కడో వస్తుంది అది. అంటే ఇక్కడతో ఎండ్ అయిపోదు, మూడింటికి చెక్ చేస్తాం. అదే కదా మీరు చేస్తారని చెప్పాను. ఓకే, ఏమవుతుంది తర్వాత? వి షుడ్ బై డాలర్ అన్నాం అట్ వన్ ప్లేస్, ఇంకో దగ్గర సెల్ అన్నాం. ఓకే, సెల్ అంటే వీఆర్ సెల్లింగ్, బ్యాంక్ ఈస్ బయింగ్, బిడ్ రేట్ ఈస్ రెలవెంట్. We should identify the lowest ask rate from two quotes to buy dollar. అయిపోయింది. తర్వాత తర్వాత we need to sell dollar. Bank buys the dollar and bank buys the dollar. Which rate is relevant? Bid rate is relevant. ఏం చేయాలి? హైయెస్ట్ బిడ్ రేట్ దగ్గర సేల్ చేయాలి. అమ్ముతున్నాం కదా మనం, వీఆర్ సెల్లింగ్ కదా, వేర్ దేర్ ఇస్ హై ప్రైస్ వీ నీడ్ టు సెల్. సో హైయెస్ట్ బిడ్ రేట్ మస్ట్ బి సెలెక్టెడ్. మనం చేసిన ప్రాసెస్ కరెక్టే. చెప్పండి, ఎక్కడ ఈ యూనిట్ లో 52, 48.2 ఏ సెలెక్ట్ చేయాలి? హైయెస్ట్ ఆఫ్ ద బిడ్ రేట్స్ ఇస్ 52. మీరు అబ్జర్వ్ చేశారా? అక్కడే కొనేసి అక్కడే అమ్మేసాం. ఇంకా ఇందులో మనకి ఏం లేదు, ఆర్బిట్రేజ్ లేదని మీరు రెండు అక్కడే సెలెక్ట్ అయ్యే చూడండి. సో చెప్పండి, నో ఆర్బిట్రేజ్ ఎగ్జిస్ట్ యాజ్ దెర్ ఈస్ ఆర్బిట్రేజ్ లాస్ ఆఫ్. ఎవడు ఈ ప్రాసెస్ అంతా చేసి లాస్ తీసుకోడు, ఇదంతా చేసి లాస్ తెచ్చుకోడు, అందుకే అసలు చేయడం మానేస్తాడు. ఐదర్ యూ గెట్ ప్రాఫిట్ ఆర్ కీప్ సైలెంట్. అంటే దీని ఆన్సర్ ఏంటి? నో ఆర్బిట్రాజ్ ఎగ్జిస్ట్. ఈ క్వశ్చన్లో నో ఆర్బిట్రాజ్ ఎగ్జిస్ట్. అయిపోయింది. చూసారా, రెండు సెలెక్ట్ అయ్యి, సేల్ ప్రైస్ అదే సెలెక్ట్ అయింది, పర్చేస్ ప్రైస్ అక్కడే సెలెక్ట్ అయింది. మామూలుగా ఏం చేయాలి? 52 కొని 55కి అమ్మాలి. మనం రివర్స్ లో 55 కొని 52కి అమ్మిస్తాం. అదే మార్కెట్ లో ఆర్బిట్రాజ్ ప్రాసెస్ ఫాలో అయ్యి మొబ్బై పక్కం ఇది చేయకూడదు. సో నో ఆర్బిట్రాజ్ ఎగ్జిస్ట్ అని రాయండి ఆన్సర్.
సో ఇలాంటివి వస్తే ఇలా చేయాలి. సో ఒక కరెన్సీని ఫిక్స్ చేసి ఇంకో రిమైనింగ్ 2 కరెన్సీస్ నుంచి ఏం చేయాలి, క్రాస్ రేట్స్ తో మనకు కావాల్సిన కరెన్సీని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి కంపేర్ చేయాలి. కంపేర్ చేసి ఆర్బిట్రాజ్ ఉందో లేదో చూడాలి. లాస్ట్కి ఏదో రియలైజ్ అవుతాం, గెయిన్ ఆర్ లాస్. లాస్ వచ్చిందంటే నో ఆర్బిట్రాజ్ ఎగ్జిస్ట్ అని రాసేయడమే లాస్ట్. దట్స్ ఫర్ ద గివెన్ కోడ్స్ కి నో ఆర్బిట్రాజ్ దట్ ఈస్ ఇన్ ఎగ్జిస్టెన్స్. సో ఐఎమ్ డన్ విత్ ఫస్ట్ కైండ్ ఆఫ్ ఆర్బిట్రాజ్. సెకండ్ కైండ్ we will try to understand interest rate. ఇది చేయమాకు, అదే మేము చేయాలి కదా, మేము చేయాలి. Exactly. Happy. టైం ఆర్బిట్రేజ్ అని పెడతారా, టైం కానీ లేకపోతే కవర్డ్ ఇంట్రెస్ట్ అని కూడా అన్నాం కదా. అది ఇది చాలా ఈజీ. నేను ఐఆర్పిటి చెప్పినప్పుడు చెప్పాను, కాకపోతే లిటిల్ ప్రాసెస్ కొంచెం పెద్దది కానీ ఈజీ. ఓకే, ఐఆర్పిటి అప్పుడు ఆల్రెడీ మనం చూసాం. సో అసలు ఇది ఎందుకు వస్తుంది టైం ఆర్బిట్రాజ్? Interest rate. డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి, డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి, దానివల్ల వస్తుంది. అయితే దీన్ని ప్రాసెస్ చాలా ఈజీ. బట్ సే ఎగ్జాంపుల్, ప్రాసెస్లో బారో ఇన్ వన్ కంట్రీ అట్ an interest rate prevailing in that country and convert that money into another country's currency, invest in this country at a deposit rate, wait for some time, withdraw this money along with interest, convert that into other currency using a forward rate. అంటే ఈ రోజు కదా మనం తీసుకుంటాం, ఈ రోజు లోన్ బారో చేసాం అవతల కంట్రీలో. సే ఒక్కొక్క స్టెప్ చెప్పిస్తున్నాను చూడండి. యు ఆర్ ఇన్ ఇండియా. ఎక్కడ ఉన్నారట? ఇండియా. ఇండియా స్పెల్లింగ్ ఇదేంటిది? యుఎస్ఏ. చాలా కంట్రీస్ వెళ్ళాం కదా, చాలా కంట్రీస్ వెళ్తాం కదా. సో ఇండియా, యుఎస్ఏ. సో ఇందులో నేను ఏం చేశాను, ఫస్ట్ బారో, ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఏం చేశానంటే బారో. సీక్వెన్స్ ఒకటే. ఫస్ట్ బారో చేసి ఏం చేయాలి, ఇక్కడ బారో చేసాం, డబ్బులు ఇక్కడ వచ్చాయి. ఎక్కడ నుంచి అది ఎక్కడ తేవాలి? సెకండ్ స్టెప్ ఇండియాలోకి తెచ్చాను. థర్డ్ స్టెప్లో అది ఎక్కడ పెట్టాను? ఇండియాలోనే డిపాజిట్ చేశాను. 3 months ఆగాను. 3 months ఆగితే కదా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అసలు ఇంట్రెస్టే రాలేదనుకో, ఇంట్రెస్టే లేదనుకో, అసలు ఆర్బిట్రాజ్ రాదు. ఓకే, నువ్వు జస్ట్ అక్కడ కొని ఇక్కడ అమ్మిస్తావు అంతే. అలా చేస్తే రాదు. అసలు దీని పేరే టైం ఆర్బిట్రాజ్. అంటే యూ నీట్ వెయిట్ చేస్తే కదా ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్లో డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆర్బిట్రాజ్ ఉంది. అందుకు వెయిట్ చేయి 3 months. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని మంత్స్ వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే రేట్స్ మారిపోతాయి కాబట్టి. సో 3 months వెయిట్ చేసిన తర్వాత స్టెప్ నెంబర్ 4లో విత్డ్రా హియర్. అంతే కదా, విత్డ్రా హియర్. విత్డ్రా అడ్రస్ ఇవ్వకూడదు. ఇక్కడ డిపాజిట్ చేసి అక్కడ విత్డ్రాలో చేస్తావు, చేయలేవు. విత్డ్రా హియర్. ఇక్కడ విత్డ్రా చేసినప్పుడు ఏమవుద్ది? ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అయితే ఇది day 1 కదా, ఇక్కడ కన్వర్ట్ చేస్తావు కదా day 1. సో ఈ day 1 రోజే నీకు విషయం తెలుసు. నువ్వు 3 నెలల తర్వాత మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నావు? కన్వర్ట్ చేసి యూఎస్ఏకి తీసుకెళ్తావు. అంటే ఆ రోజు 3 months టైం ఉంది కాబట్టి రిస్క్ ఎందుకు బాబు అని ఫార్వర్డ్ రేట్ ఉంటుంది. ఆ రేట్కి నువ్వు ఏం చేస్తావు? కన్వర్ట్ చేసి ఇంటూ ఏ రేట్ దగ్గర? ఫార్వర్డ్ రేట్ దగ్గర. ఈ ఫార్వర్డ్ రేట్ ఎప్పుడు డిసైడ్ చేస్తావు? నువ్వు ఈ రోజే డిసైడ్ చేస్తావు స్టార్టింగే. ఇంటెలిజెంట్ ఫెలో నువ్వు. 3 నెలల తర్వాత ఏమైపోయింది? అది యూఎస్ఏ వెళ్ళిపోయింది. ఓకే, ఏ రేట్ దగ్గర? ఫార్వర్డ్ రేట్ దగ్గర. మళ్ళీ డాలర్స్లోకి వెళ్ళిపోయింది. ఈ వచ్చిన డబ్బుల్ని ఇక్కడ బారో చేసావు కదా, ఇక్కడ బారో చేసి రీపే చేసి, మరి బారో చేస్తే ఇంట్రెస్ట్ యాడ్ అవుద్ది కదా, ఆ ఇంట్రెస్ట్ కూడా కట్టు. ఓకే, 1000 rupees ఫస్ట్ బారో చేసావు, ఇంట్రెస్ట్ ఒక 100 యాడ్ అయింది, మొత్తం 1100 నువ్వు కట్టాలి. ఓకే, బట్ ఇవన్నీ తిరిగి వచ్చింది కదా, ఇది 1200 అయింది అనుకో. ఈ 1200 నుంచి 1100 కట్టేసి 100 rupees తో ఎంజాయ్.
ఎంజాయ్ చేయడం, అది స్టోరీ. ఓకే, అయితే నా పాయింట్ ఇదంతా బాగానే ఉంది. నా డౌట్ ఏంటంటే బారో వేరు ఆల్వేస్ యూఎస్ఏ ఇక్కడ చేసా పెట్టొచ్చా? అప్పుడు లాస్ వస్తే నువ్వు సిచ్యువేషన్ ఖచ్చితంగా ఒక దగ్గర అయితే ప్రాఫిట్ వస్తుంది కదా, ఖచ్చితంగా ఒక దగ్గర ప్రాఫిట్ వస్తుంది కదా. ఓకే, ఆ నేను నలగడగడు ఆర్బిట్రాజ్ ఉందో లేదో అని అడగట్లేదు, ఐడెంటిఫై ద గెయిన్ అని అడిగాడు. అప్పుడు ఏం చేస్తావు? అలా ట్రైల్ అండ్ ఎర్రర్ వేస్తుంటావా? ఏంటి ఎక్కడైతే బాగుంటుందని వేయలేం కదా, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు నువ్వు చెక్ చేయాలి, బాబు ఈజ్ ఇట్ బెటర్ టు బారో ఫ్రమ్ యూఎస్ఏ ఆర్ ఈజ్ ఇట్ బెటర్ టు బారో ఇన్ ఇండియా? సో ఇండియాలో బారో చేసావు అనుకో, ఎగ్జాక్ట్ పిక్చర్ అటు వెళ్ళిపోద్ది. ఓకే, పిక్చర్ అటు వెళ్ళిపోద్ది. ఏంటి? బారో ఇన్ ఇండియా, కన్వర్ట్ ఇంటూ స్పాట్ రేట్ ఇంటూ డాలర్, deposit in dollar, wait 3 months, withdraw the money and convert into forward rate, మళ్ళీ get that money back to India, repay the borrowing along with interest, pending ఏమైనా మనీ ఉందనుకో ఎంజాయ్. ఓకే, అయితే యూ స్టార్ట్ ఫ్రమ్ యూఎస్ఏనా అంటే బారో ఇన్ యూఎస్ఏ అండ్ డిపాజిట్ ఇన్ ఇండియానా, లేకపోతే బారో ఇన్ ఇండియా డిపాజిట్ ఇన్ యూఎస్ఏ? ఇది స్టోరీ మనకు తెలీదు, అది మనం ఐడెంటిఫై చేయాలి. అది కరెక్ట్ ఐడెంటిఫికేషన్ చేసాం అనుకో ఆన్సర్ వెరీ ఈజీ. ఓకే, దీనికి ఐఆర్పిటి మెథడ్ ఒకటి ఫాలో అవుతాం మనం. ఐఆర్పిటిలో ఓకే, ఐఆర్పిటిలో ఇది చూడండి ఒకసారి. కెన్ యూ టెల్ మీ ద ఐఆర్పిటి ఫార్ములా ఫర్ ఐఆర్పిటి? ఫార్వర్డ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు స్పాట్ రేట్ ఇంటూ 1 ప్లస్ ఐహెచ్ ప్లస్ 1 ప్లస్ ఐఎఫ్. ఇప్పుడు నేను చెప్పిన షార్ట్ కట్ అలా మైండ్ లో అలా ఫిక్స్ అయిపోండి. అది దీని షార్ట్ కట్ అనకూడదు, ఇది టెక్నిక్ ఇది. ఓకే, చాలా ఈజీ ఈ టెక్నిక్. ఇప్పుడు ఫార్వర్డ్ రేట్ ఇదేదో ఇచ్చారు, క్వశ్చన్లో ఫార్వర్డ్ రేట్ ఇచ్చారు, స్పాట్ రేటు ఇచ్చారు. ఓకే, నార్మలీ ఈ రేట్ ఉంది కదా, ఈ రెండు రేట్స్ కూడా ఇచ్చారు. ఇది ఇండియా అనుకుందాం, హోమ్ కరెన్సీ. ఓకే, ఇదేమనుకుందాం? యుఎస్ఏ అనుకుందాం, ఫారెన్ కరెన్సీ. ఓకే, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ 10% ఇచ్చారు, ఇక్కడ ఇంట్రెస్ట్ రేటు 3% ఇచ్చారు. ఇలా ఉందనుకుందాం. సో ఇదంతా చేసావు, ఫార్వర్డ్ రేట్ ఆల్రెడీ క్వశ్చన్లు ఇచ్చారు, ఆ ఫార్వర్డ్ రేట్ అంతా ఫాలో అయిపోయావు. ఫాలో అయిపోయిన తర్వాత ఈ ఇండియా ఉంది కదా ఇక్కడ, దీన్ని ఏం చేస్తామంటే క్వశ్చన్ మార్క్ పెట్టుకో. అదేంటిది? క్వశ్చన్ మార్క్. ఓకే, ఈ క్వశ్చన్ మార్క్ పెట్టుకొని సాల్వ్ చేస్తాం అనుకో మొత్తం. అసలు ఈ థియరీ ప్రకారం ఇది ఫార్వర్డ్ రేట్ కాదు, ఫెయిర్ ఫార్వర్డ్ రేట్. అవునా కాదా? ఫెయిర్ ఫార్వర్డ్ రేట్ కదా అది. అంటే థియరిటికల్ గా అంత ఫార్వర్డ్ రేట్ ఉండాలి ఇఫ్ యూ ఫాలో దీస్ రేట్స్. ఏ రేట్స్? 10%, 3% రేట్స్ ఫాలో అయితే నీకు వచ్చేది ఏంటి? ఫెయిర్ ఫార్వర్డ్ రేట్ అంత ఉండాలి అని చెప్పేది అది. ఓకే, నువ్వేం చేస్తున్నావు? ఫెయిర్ ఫార్వర్డ్ రేట్ తీసుకోలేదు, యాక్చువల్ ఫార్వర్డ్ రేట్ తీసుకున్నావు. తీసుకొని ఇది క్యాలిక్యులేట్ చేస్తున్నావు. ఇప్పుడు ఇదేం వస్తుంది? ఫెయిర్ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ హోమ్ కరెన్సీ వస్తుంది. ఓకే, అంటే ఎంత థియరిటికల్ గా ఆ కరెన్సీ రేట్ ఎంత ఉండాలి అన్నది మనకు తెలుస్తుంది. ఓకే, క్లారిటీ ఉంది ఎక్కడి వరకు? అంత డిఫికల్టీ ఏం లేదు ఇందులో, వెరీ వెరీ ఈజీ. ఇప్పుడు ఏం చేసాను చెప్పండి? ఫార్వర్డ్ రేట్ తీసుకొని ఆన్సర్ చేసాను, ఇది క్వశ్చన్ మార్క్ పెట్టాను. వచ్చిన ఆన్సర్ ఏం రావాలి? యూజువల్ గా ఫెయిర్ ఫార్వర్డ్ రేట్ రావాలి. అయితే ఆ ఫెయిర్ ఫార్వర్డ్ రేట్ 8% వచ్చిందట. అదే ఫెయిర్ ఇంట్రెస్ట్ రేట్ హోమ్ కరెన్సీలో. హోమ్ కరెన్సీలో ఫెయిర్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత వచ్చింది? 8% వచ్చిందట. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, ఫెయిర్ ఇంట్రెస్ట్ రేటు 8 అంటే రూల్ ప్రకారం ఇండియాలో మీరు ఇన్వెస్ట్ చేస్తే 8% రావాలి, అంతేనా? లాజిక్ ప్రకారం అంతే కదా రావాలి. ఓకే, కానీ ఇండియాలో ఎంత ఇస్తున్నారు వాళ్ళు? డిపాజిట్ చేస్తే బెస్టా, బారో చేస్తే బెస్టా? డిపాజిట్ చేస్తే బెస్ట్. ఎక్కడ డిపాజిట్ చేయాలంటే ఎక్కడ బారో చేయాలి? చేసేయడమే. ఈజీ, సింపుల్ కదా. ఎక్కడ డిపాజిట్ చేయాలి, ఎక్కడ బారో చేయాలి, అంతే సింపుల్. ఈజీయా? ఇదేం తీరమేం కాదు, ఇది థియరీ కాదు, ఇది జస్ట్ టెక్నిక్ చెప్తున్నాను అంతే. ఇట్ ఈస్ జస్ట్ స్మాల్ టెక్నిక్. సో నేను ఏమంటున్నాను చెప్పండి, ఆర్హెచ్ పెట్టండి, ప్రతి ప్రాబ్లంకి ఇలాగే చేయండి. ఆర్హెచ్ పెట్టండి. మనం ఐడెంటిఫై చేసిన రేటు అంటే ఏంటి? ఫెయిర్ ఇంట్రెస్ట్ రేట్.
ఫెయిర్ ఇంట్రెస్ట్ రేట్ ఎవరిది? హోమ్ కంట్రీ. అన్ని ప్రాబ్లమ్స్ ఒకేలా ఫాలో అయితే బాగుంటుంది. హోమ్ కరెన్సీ. ఫెయిర్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది, మనకేమో తక్కువ ఉంది. యాక్చువల్గా ఇస్తుంది తక్కువ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తే బెస్ట్? బారో. ఓకే, బారో చేస్తే బెస్ట్. బారో చేసి ఏం చేయాలి? అక్కడ చేయాలి. అది రివర్స్ లో ఉంటే అంతే. లాజిక్ అర్థమైపోయింది కదా, వెరీ ఈజీ. లెట్స్ ట్రై టు డూ ప్రాబ్లమ్ నెంబర్ 32 రండి. తీరే దీనికి తీరే దానికి సంబంధించి ఏమైనా చెప్పాలా? రైట్. We get time arbitrage, gain because of difference in point number one, different interest rates in different countries, and also difference in అందులోనే అండ్ ఆల్సో డిఫరెన్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ రేట్స్ ఉన్నంత మాత్రాన ఆర్బిట్రాజ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ ఫెయిర్ ఫార్వర్డ్ రేట్ ఏదో ఉంది కదా, అది వేసాం కదా, అక్కడ కూడా 10 వచ్చింది అనుకోండి ఆన్సర్. ఏదో ఎంత వేస్తే ఇక్కడ ఆన్సర్ కూడా ఎంత వచ్చిందట? 10 వచ్చింది, వచ్చిందట. అంటే దాని మీనింగ్ ఏంటి? ఫెయిర్ ఫార్వర్డ్ రేటు యాక్చువల్ ఫార్వర్డ్ రేటు ఒకటేనట. ఆ రెండు ఒకటే అయితే ఆర్బిట్రాజ్ ఎలాగ వస్తుంది? రాదు. అంటే డిఫరెంట్. చూడండి ఇక్కడ 10-3 ఉన్నంత మాత్రం ఆర్బిట్రాజ్ వచ్చేస్తుందా? రాదు. 10-3 ఉంటే ఆర్బిట్రాజ్ రాదు. ఎక్కడ తేడా రావాలి? ఆ రెండు డిఫరెంట్ ఉండి ఫెయిర్ ఫార్వర్డ్ రేట్స్ అయినా డిఫరెంట్ ఉండాలి. ఫెయిర్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ యాక్చువల్ ఇంట్రెస్ట్ రేట్స్ అనే డిఫరెన్స్ ఉండాలి. క్లారిటీ ఉందా లేదా? అలా ఉంటేనే వస్తుంది. అందుకే 2 పాయింట్లు రాస్తాం. ఫుల్ క్లారిటీ ఉండాలి, ఎందుకు ఆర్బిట్రాజ్ వస్తుందని రాయాలమ్మా. ఓకే, ఏదో చెప్తాను నేను. కంట్రీస్, డిఫరెన్స్ ఇన్ ఫెయిర్ ఫార్వర్డ్ రేట్ అండ్ ద యాక్చువల్ ఫార్వర్డ్ రేట్, ఫెయిర్ ఫార్వర్డ్ రేట్ అండ్ యాక్చువల్ ఫార్వర్డ్ రేట్ యూజింగ్ IRPT. అంతే కదా, యూజింగ్ IRPT. అప్పుడే కదా తేడా వస్తుంది. ఈజీనా? సెకండ్ పాయింట్ మళ్ళీ రిపీట్ చేయండి. సగం పాయింట్ అదే కదా. ఏంటిది? different interest rate in different countries, different interest rates in different countries, and also difference in fair interest rate and actual interest rates. అది హోమ్ కరెన్సీ అయినా అవ్వచ్చు, ఫారెన్ కరెన్సీ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అయితే మనం కామన్గా ఉండడానికి ఏం చేస్తున్నాం? హోమ్ కరెన్సీ తీసుకుంటాం. ఇది ఫెయిర్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ యాక్చువల్ ఇంట్రెస్ట్ రేట్స్ యాజ్ పర్ IRPT. అది కూడా IRPT ఫార్ములే కదా, యాక్చువల్ IRPT. బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో దీని నుంచి we will try to solve question number 32 and I am using that as example for this concept. ఈ కాన్సెప్ట్కి అదే ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను. ఓకేనా? ఎగ్జాంపుల్
మళ్ళీ క్వశ్చన్లో వేరే చెప్పని అనొద్దు, అయిపోయినట్టు అదంతా. ఓకే, సో చెప్పండి. ఇంట్రెస్ట్ రేటు పౌండ్ 12%. రాసుకున్నా అలాగే. ఇంట్రెస్ట్ రేట్ పౌండ్ ఎంత? 12%. ఇంట్రెస్ట్ రేట్ డాలర్ 7%. పౌండ్ స్పాట్ రేట్, స్పాట్ రేట్ డాలర్ పర్ పౌండ్. పౌండ్ స్పాట్ రేట్ అంటే అదే కదా. ఓకే, డాలర్ పర్ పౌండ్ హౌ మచ్? 1.79. ఫార్వర్డ్ రేటు డాలర్ పర్ పౌండ్ హౌ మచ్? 1.68. చెక్ వెదర్ ఆర్బిట్రాజ్ ఆపర్చునిటీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. అంటే ఆర్బిట్రాజ్ ఉందా లేదా? కొన్నిసార్లు మనం ఇలా చెప్పలేకపోతున్నాం అనుకోండి, డౌట్ లేకుండా ఏం చేయాలనుకున్నారు? ఫస్ట్ బారో హియర్, ఇన్వెస్ట్ దేర్, ఆప్షన్ 1. నెక్స్ట్ ఆప్షన్ 2, బారో హియర్, ఇన్వెస్ట్ హియర్. మార్చాలి, మార్చి రెండు చేసి ఆన్సర్ చేయాలి. మనం ఏం చేయలేకపోతే, మనకి ఎంత ట్రై చేసినా అర్థం అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఇలా ఇలా రెండు చేసేయడం. అది ఏ కేసులో తర్వాత చూద్దాం, ప్రాబ్లమ్ స్పాట్లో చూద్దాం. ఓకే, అయితే అందాక ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. మీరు చెప్పండి, ఐఆర్బిటి ఫార్ములా ఇచ్చా? ఐఆర్బిటి ఫార్ములా ప్రకారం ఎఫ్ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎస్ఆర్ ఇంటూ 1 + IH డివైడ్ బై 1 + IF. సార్ ఏది హోమ్ కరెన్సీ, ఏది ఫారెన్ కరెన్సీ నాకు తెలియదు సార్. నిన్న చెప్పాను అది. ఏమని చెప్పాను సార్? ఇక్కడ కోడ్ దేనికి ఇచ్చారు? డాలర్ బై పౌండ్. డాలర్ హోము, పౌండ్ ఫారెన్. పైన అంతే సెట్ చేసేయడం అక్కడికక్కడ. ఓకే, సో ఫార్వర్డ్ రేట్ ఎంత తీసుకోవాలి సార్? ఫార్వర్డ్ రేట్ ఎంత ఇచ్చారు? 1.68 డివైడెడ్ బై 1.79. ఎస్ఆర్ నెట్ తెచ్చాను ఈజ్ ఈక్వల్ టు 1 + IH నాకు తెలియదు సార్. IH కదా వదిలేమన్నాను. డివైడ్ బై IF తెలుసు సార్. చెప్పండి, ఎఫ్ ఏంటి? 12. ఎందుకని మంచిది? IH డాలర్ అని రాస్తాను, IF పౌండ్ అని రాస్తాను. పౌండ్ దగ్గర ఎంత రాస్తారు? 12 చేసి IH చెప్పండి. 5.12. అన్ని తీసుకోకూడదు, 4 తీసుకోవాలి. 112. ఎంతరా? 5.112%. 5.112. సో IH క్యాలిక్యులేట్ చేశారా? దిస్ ఈస్ కాల్డ్ as వాట్? ఫెయిర్ ఇంట్రెస్ట్ రేట్. అంటే ఆ ఫార్వర్డ్ రేట్ దగ్గర ఈ ఇంట్రెస్ట్ ఎంత ఉండాలి? ఫెయిర్ ఇంట్రెస్ట్ రేట్ డాలర్ షుడ్ బి how much? 5.112. ఇంట్రెస్ట్ రేట్స్ ని యూజువల్ గా అలా రాయి, మూడు రాయి ఇంట్రెస్ట్ రేట్స్. కరెన్సీ రేట్లు అయితే రాస్తాం 5.1. 5.1. మూడు డెసిమల్స్ యూజువల్ గా వాడడం ఇంట్రెస్ట్ రేట్స్ కి. 11 or 12 వాట్ ఎవర్ 1 మీ ఇష్టం. ఓకే, పరాణం మార్చారు కదా, అనలైజ్ చేసిన తర్వాతే కదా. యాన్యువల్ ఇచ్చారు ఆల్రెడీ. క్వశ్చన్ లో కూడా యాన్యువల్ ఉందా? 1 year ఫార్వర్డ్ ఆల్రెడీ యాన్యువలైజ్డ్. డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్. ఓకే,
సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండాలి? 5.11 ఎక్కడ? యుఎస్ లో యుఎస్ లో 5.11 ఉండాలి, కానీ 7 ఉంది. అక్కడ డిపాజిట్ మామూలు బారో చేసావు అనుకో 5.11 కట్టాలి, కానీ యుఎస్ లో బారో చేస్తే ఇప్పుడు 7 కట్టాలి, ఎందుకంటే యాక్చువల్ అక్కడ 7 ఉంది కాబట్టి. సో డోంట్ బారో ఫ్రమ్ యుఎస్. ఓకే, డిపాజిట్ ఇన్ యూఎస్ ఎక్కువ వస్తుంది కదా, సో 5.11 రావాలి రూల్ ప్రకారం, నీకు 7 వస్తుంది కాబట్టి అక్కడే డిపాజిట్ చేసి ఫాస్ట్ గా. అక్కడ డిపాజిట్ చేయాలంటే ఇంకెక్కడ బారో చేయాలి? ఎస్, స్ట్రాటజీ ఇస్ నౌ డిసైడెడ్, బారో ఇన్, లాజిక్ కూడా రాసేద్దాం. యాజ్ ద యాక్చువల్ interest rate, as the actual interest rate in USA is higher than fair interest rate, then it is better to what? Invest. Okay, so what is the strategy that we need to follow now? Strategy, invest in USA, borrowing in UK. పౌండ్ లో బారో, ఇన్వెస్ట్ ఇన్ డాలర్. స్టెప్స్ మీకు తెలుసు కదా, స్టెప్స్ రాద్దామా? ఫాలోయింగ్ ఆర్ ద స్టెప్స్ టు బి ఫాలోడ్. ఫస్ట్ స్టెప్స్ ఇండివిజువల్ గా రాద్దాం, దాని తర్వాత సమ్లో అప్లై చేయండి. ఆర్బిట్రాజ్ ప్రాసెస్ వద్దా, ఒకటి చేసేద్దాం కలిపి, సమ్లోనే చేసేద్దాం. ఆర్బిట్రాజ్ ప్రాసెస్ అమౌంట్ అది ఏం చెప్పలేదు కాబట్టి మనం ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి జస్ట్ రాద్దాం, ప్రాసెస్ రాసేద్దాం, ప్రాసెస్ ఏం చేయాలో రాద్దాం. ఓకే, ఆర్బిట్రాజ్ ప్రాసెస్. పాయింట్ నెంబర్ 1 ఏంటి? బారో మనీ ఇన్ యూకే. బారో పౌండ్స్ ఇన్ యూకే. ఏ రేట్ దగ్గర? 12%. at interest rates prevailing in UK. Convert pound into dollar using spot rate. అయిందా? డబ్బులు వస్తాయి, డాలర్స్ వస్తాయి. డిపాజిట్ ఇన్వెస్ట్ డాలర్ ఇన్ USA at interest rate prevailing in యుఎస్. USA. లేదు, నా రైటింగ్ బాగుంటుంది కదా, చూడాలనిపిస్తుంది. తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా పిల్లల్ని. ఇట్ ఆల్ బికాస్ ఆఫ్ మై హ్యాండ్ రైటింగ్. నేను చెప్పినా అది వినబుద్ధి ఇది అలా ఉంటుంది. యాక్చువల్గా వినబుద్ధి ఫస్ట్ నా సిద్ధ శ్రీరామ్ లాగా ఉండేది వాయిస్. అలా టీచింగ్ కంటిన్యూస్ చేసి 7 years అయిపోయి అలా పాడైపోయి. ముందైతే అసలు మొన్న అలాగన్నా ఫస్ట్ తర్వాత వాళ్ళ ముగ్గురిని అలా వాళ్ళ వాయిస్ మిక్సీలో పెట్టో బాగుండి తిప్పితే నా వాయిస్. నెక్స్ట్
ఇన్వెస్ట్ ఇన్ యూఎస్ఏ. తర్వాత వెయిట్ For 1 year. వెయిట్ చేయకపోతే ఆర్బిట్రాజ్ ఉంటుందా? No. వెయిట్ ఫర్ 1 year. 1 year. ఈ క్వశ్చన్ అది ప్రతి క్వశ్చన్ లో 1 year కాదు. Specified. Wait for the specified. స్పెసిఫైడ్ పీరియడ్. నెక్స్ట్ విత్డ్రా. dollars. విత్డ్రా ఏం విత్డ్రా చేయాలి? డాలర్. Along with interest. విత్డ్రా డాలర్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ వెయిటింగ్ పీరియడ్. వెయిటింగ్ పీరియడ్. 6th one. Convert. the dollars into pounds. Convert the dollars into Pounds. Using forward rate. pounds into ఫార్వర్డ్ రేట్ ఉంటే ఫార్వర్డ్ రేట్, Left spots. లేకపోతే స్పాట్ రేట్. డాలర్స్ ఇంటూ పౌండ్స్ యూజింగ్ Forward rate. ఫార్వర్డ్ రేట్ ఇనీషియలీ టేకెన్. Into pounds. అందుకే చూస్తున్నాను. 2 సార్లు into pounds and rest. కన్వర్ట్ డాలర్స్ ఇంటూ పౌండ్స్ యూజింగ్ Initially taken. ఫార్వర్డ్ రేట్ ఇనీషియలీ Taken. ఇఫ్ ఎనీ. ఇనీషియలీ టేకెన్ తీసుకుంటే, ఇఫ్ ఎనీ. అదర్వైజ్ స్పాట్ రేట్. అదర్వైజ్ స్పాట్ రేట్. ఎందులోకి మార్చాం? పౌండ్స్ లోకి మార్చాం. Repay the loan. Repay loan in UK. రీపే ద లోన్ ఇనీషియలీ టేకెన్ ఇన్ UK పౌండ్స్ అలాంగ్ విత్ interest. వాట్? Interest. ఇంట్రెస్ట్. If there is any pending pounds in hands, then do festival. What is this angel done? సంక్రాంతి. ఆర్బిట్రాజ్ Gain. గెయిన్. దట్స్ ఇట్. ఓకే, వాట్ ఇస్ ద టైమ్ నౌ? 7:31. We will try to solve another problem. నన్ను అలా కావాలనే చూసి. We will wind up the session now. Thank you. Bye bye.